అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఆల్ అందరికీ వార్మ్ వెల్కమ్ ఇంటూ ద ఫ్రీక్వెన్సీ సాటర్డేస్ అండి. ఇక్కడ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు దాసర్ల హరీష్ అండి. ఇవాళ మన ఈ యొక్క లైవ్ మీటింగ్‌కి నేనే హోస్ట్‌గా ఉన్నాను. అలాగే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ అవగాహన సెషన్ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నానండి. ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ యొక్క టాపిక్ మెయిన్ అజెండా ఏంటి అంటే మన ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మన అరచేతిలో ఎలా కాపాడుకోవచ్చు? ఎలా మనము ఆహ్, మెయింటైన్ చేసుకోవచ్చు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అని అన్నదానికి ఫుల్‌ఫిల్‌మెంట్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ మన యొక్క సబ్జెక్ట్ అండి. వెల్కమ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు వెల్కమ్ యూ ఆల్ ఇంటు ది వర్చువల్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరు పేరున నా వార్మ్ వెల్కమ్ అండి. గోయింగ్ ఇంటు ది సెషన్. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి ప్రతి ఒక్కరికి? యెస్. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్ అనేది ఇవాళటి మన యొక్క సబ్జెక్ట్ అండి. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. మన ఆరోగ్యం మన అరచేతిలో ఎలా కాపాడుకోవచ్చు అంటే ఈ యొక్క స్మాల్ డివైస్ ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో అదేనండి. ఈ అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన అప్డేట్ ఏంటి అంటే మనకి గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ అనేది రకరకాలుగా మారుతూ వస్తుంది అండి. చిన్న సైకిల్, బైసైకిల్ నుంచి ఇప్పుడు టాప్ రేంజ్ కార్స్ వరకి చూసుకున్నా, లేకపోతే ఒక చిన్న బల్బ్ నుంచి ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూసుకున్నా గూడా స్మాల్ ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి చూసుకుంటే, ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ మొబైల్ వరకి చూసుకున్నా గూడా అనేకమైన మార్పులు, చేర్పులనేది ఈ టెక్నాలజీ రంగంలో జరుగుతుంది. అదే విధంగా మనకి ఇప్పుడు మన ఆరోగ్యం అంటేనే చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క ప్రాణికి అండి. ఎటువంటి ప్రాణికైనా గూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్‌ని ఎలా మెయింటైన్ జేసుకోవచ్చు? అసలు ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అని ఎందుకన్నారు? దాన్ని ఫుల్‌ఫిల్‌గా ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ సబ్జెక్ట్. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. వెల్కమ్ అండి. ఒకసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మీరు చూడండి. ఏం లేదండి. ఈ యొక్క క్వాంటమ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఏదైతే ఉందో అది సైన్స్ ఎంతవరకు అక్నాలెడ్జ్ చేసింది, ఎంతవరకు అక్నాలెడ్జ్ చేయలేదు అనేదే మెయిన్ ఈ యొక్క డిస్క్లైమర్ అండి. ఒకసారి చూడండి. యాహ్! నెక్స్ట్ వాట్ ఈస్ హీలియా అండి. హీలియా అనేది ఇక్కడ నా షర్ట్‌కి చిన్నగా ఒక డివైస్ లాగా నేను పెట్టుకున్నాను చూసారా? చిన్నది ఇక్కడ స్క్వేర్ షేప్‌లో ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ మన స్క్రీన్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే హీలియా అండి. హీలీ ఈస్ ఎ స్మార్ట్ వేరియబుల్ డివైస్ విత్ ఆల్ ఎడిషన్ యూజ్డ్ విత్ ఇండివిడ్యువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ అని అంటారండి. ఈ చిన్న డివైస్ మన చేతిలో పట్టుకొని ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. చాలా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఆహ్, ఇంట్లో కూర్చొని పెట్టుకోవచ్చు. బయటికెళ్ళడంలో కూడా వాడుకోవచ్చండి. అంత సింపుల్‌గా డిజైన్ చేయబడ్డారు. అసలు ఈ హీలీ ఏంటి? ఈ టెక్నాలజీ ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఏంటి? అనేది మనం ఇన్ డీటెయిల్‌గా ఈ సెషన్‌లో తెలుసుకుందామండి పాయింట్ టు పాయింట్. ముందుగా మనం కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుందామండి. ఇది కనిపెట్టిన వారెవరో చూద్దాము. నెక్స్ట్ మనకొచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు మీకు మార్కస్ షమికి ఎవరైతే ఉన్నారో వీరు ఈ కంపెనీ మెయిన్ ఈ పర్సన్‌దే అండి. ఈ యొక్క డివైస్, ఈ ఇన్వెన్షన్, ఈ టెక్నాలజీ అనేది కనిపెట్టింది అతనేనండి. అసలు ఈయన ఎవరు అని తెలుసుకుంటే ఈయన జర్మన్ సైంటిస్ట్ అండి. జర్మన్ ఫిజిసిస్ట్. ఫిజిసిస్ట్ అంటే ఏంటో కాదండి. ఎనర్జీస్‌తో వర్క్ చేసేవారని, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్‌లో ప్రయారిటైజ్‌గా తీసుకొని దాంట్లో ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేక రకాలుగా చేస్తున్నవారు వీరండి. అయితే ఎనర్జీస్ అంటే ఏంటో కాదండి. నేను మాట్లాడే ఈ మాటలు గాని, లేకపోతే మనం పాడే పాటలు గాని కూడా వైబ్రేషన్ ఎనర్జీసేనండి. అయితే ఈయనకి ఒక డౌట్ వచ్చిందండి. ఈ మార్కస్ షెమ్కీ గారికి ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే మన భారతదేశంలో అనేక రకమైన ప్రేయర్స్ కానీ, స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే రకరకాల హోమాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఇంత ఎనర్జీస్ నిజంగానే వస్తున్నాయా? తెలుసుకుందామని హరిద్వార్‌కొచ్చారండి. వచ్చి అక్కడ వారు కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉండి, నిజంగానే ఇక్కడ ఎనర్జీస్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఈ ఎనర్జీస్ నిజంగానే ఉన్నాయి అని వారు నిర్ధారించడం జరిగింది. అలాగే
ఈ రేజ్ అయితున్న ఎనర్జీస్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చిందండి. సేమ్ లైక్ మనకి మాటలు పాటలు మనం ఎలా ఏ విధంగా అయితే ట్రైబీ కార్డ్లో కానీ క్యాసెట్లో మన ట్రైబీ కార్డ్ క్యాసెట్లో కానీ మన మొబైల్లో కానీ లేకపోతే వాకీ టాకీలో కానీ రికార్డింగ్ ఎలా అయితే చేసి మనము మన ఈ యొక్క మాటలు పాటలని స్టోర్ చేసుకోగలుగుతున్నామో సేమ్ అదే విధంగా అక్కడ రేజ్ అవుతున్న ఈ ఎనర్జీస్ని వారు ఆ హార్డ్వేర్లో కనిపెట్టాలని ఒక హార్డ్వేర్ కనిపెట్టారండి. ఆ హార్డ్వేర్ పేరే టైం వేవర్ అని పిలుస్తారండి. ఈ టైం వేవర్ అనేది పేరెంట్ డివైస్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీలీ అనేది చైల్డ్ డివైస్ అండి. అంటే చిన్నగా అందరికీ ఉపయోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కామన్ మ్యాన్ యూజ్లో తీసుకొని వచ్చారనమాట. అయితే వీరు వచ్చేసి దాదాపుగా 25 25 బుక్స్ అనేది రాశారండి. 10 భాషలో దాన్ని అనువాదించడం కూడా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సైంటిస్టులు, రీసెర్చ్ చేసేవాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లతో ఈయన పనిచేసి ఈ యొక్క ప్రాజెక్ట్‌ని అనేది సక్సెస్‌ఫుల్‌గా చేశారు. ఇప్పుడు రెడీ టు యూజ్‌గా ఉందండి. అయితే మనకి క్రిస్టియన్ హాల్పర్ అని మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్నారు చూసారా? వారొచ్చేసి కో ఫౌండర్ అండి. అంటే ఈ యొక్క టెక్నాలజీకి మొత్తానికి ఫండర్ అండి. సో, ఇప్పుడు మార్కస్ షెమ్కీ గారు కనిపెడితే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి మార్కెట్‌లోకి తీసుకురావడం అనేది జరిగిందండి. వీరిద్దరు జర్మన్ దేశానికి సంబంధితులే. నెక్స్ట్ వచ్చేసి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపుగా 2,00,00,000 జనాభా పైన అంటే ప్రపంచవ్యాప్తంగా 2,00,00,000 జనాభా పైన ఇది ఆల్రెడీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరిగిందండి. ఇది కామన్ మ్యాన్ యూజ్‌లో ఉంది. అంటే అందరి సామాన్యులు వాడుకునే వేలో ఉంది అనమాట. ఇక్కడ 62 దేశాలలో ఇది సక్సెస్‌ఫుల్‌గా అందరూ వాడుతూ ఉన్నారండి. 62 దేశాలలో అంటే ప్రపంచం మొత్తంలో 62 దేశాలలో ఈ యొక్క డివైస్ అనేది హ్యాపీగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఎండ్ టు ఎండ్ మ్యాన్ యూజ్‌కి వచ్చేసిందండి. అయితే ప్రపంచవ్యాప్తంగా 2,500 డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్‌గా ఉంటూ లేకపోతే వాళ్ళు ఈ ఆర్&డీలో హెల్ప్ చేస్తూ కంపెనీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే వీళ్ళు వచ్చేసి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి. అంటే వీళ్ళు వచ్చేసి మనకి ఒక ఈ కంపెనీ మొదలవుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కావాల్సిన అన్ని రకాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ ఏ విధమైన సజెషన్స్ కానీ లేకపోతే ఇంప్రూవైజేషన్స్ కానీ వీళ్ళు అందజేస్తూ ఉన్నారండి. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అండి. ఆహ్, ఇప్పుడు మనం ముందుగానే అనుకున్నాం గదండీ! ఇది జర్మన్ టెక్నాలజీ అని మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. మనం ఇప్పుడు బెంజ్ కార్‌లో చూసుకున్నట్టయితే ఎంత స్టాండర్డ్ ఉంటాయి, ఎంత స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉంటుందనేది మీకు తెలిసిందే. ఆహ్, ఇందులో వచ్చేసి మనకి ఇది సర్టిఫైడ్ అండి. సర్టిఫైడ్ అండ్ ఈ టెక్నాలజీ వచ్చేసి జర్మన్ వాళ్ళు డెవలప్ చేశారు. పేటెంటెడ్‌గా ఉంది. ఇక్కడ మీ కంపెనీ డీటెయిల్‌గా వచ్చి చూసుకుంటే మీకిక్కడ ఆహ్, ము ఇక్కడ స్క్రీన్ పైన మీకు 3 పిక్చర్స్‌కి ఏదైతే కనిపిస్తున్నాయో, ఆ ప్లేసెస్‌లో మన ఈ యొక్క ఆర్&డి అంటే ఈ యొక్క ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది అండి. అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడికైనా ఈ డివైస్ ఎళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడనే తయారయ్యి ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్‌లో ఎళ్ళిపోతున్నాయండి. ప్రతి ఒక్క కంట్రీకి ఎక్స్‌పోర్ట్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అండి. అన్నిటికి ముఖ్యమైన విషయం ఏంటంటే సర్టిఫైడా? క్లియర్డా? మెడికల్లీ క్లియర్డా? అని అందరికీ డౌట్ ఉంటుందండి. హీలీ ఈస్ ద మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అండి. జీఎంబీహెచ్ అంటే మన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని మనం ఎలాగైతే పిలుచుకుంటామో, అదే విధంగా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంలో అన్ని దేశాలలో ఈ హీలీ అనేది దాదాపు 62 దేశాలలో మనకు ఉంది కాబట్టి, వాళ్ళు ఆహ్ పర్టిక్యులర్ జర్మనీకే కాకుండా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ చేశారు దీన్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే హీలీ ఈజ్ ద క్లాస్ 2A మెడికల్ డివైస్ యూరోప్ అండి. యూరోప్ దేశాలలో ఇది క్లాస్ 2Aగా విభజించబడింది. అంటే క్లాస్ 1 అంటే ఆపరేషన్ థియేటర్‌లో గానీ, లేకపోతే పెద్ద పెద్ద మెషినరీస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ సర్జరీకి వేటికైతే మనం యూజ్ చేస్తారో ఆ మెషినరీ అంతా లేకపోతే ఆ మెడికల్‌కి సంబంధించిందంతా క్లాస్ క్లాస్ 1గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది వెల్‌నెస్ కాబట్టి క్లాస్ 2ఏగా నిర్ధారించారండి. యూఎస్‌లో అయితే ఎఫ్‌డీఏ క్లియర్డ్ ఉంది. మన ఇండియాలో వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా క్లియరెన్స్ ఉందండి. ఈ రైట్ సైడ్‌లో ఏదైతే మీకుందో అది ఆ సర్టిఫికేషన్ అంతా ఏదైతే ఉందో ఆ సర్టిఫికేషన్ అంతా మన ఇండియాకి సంబంధించిన క్లియరెన్స్ అండి. నౌ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ముందు తెలుసుకోబోయే ముందు మన స్పెషల్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కంపెనీలో దాదాపుగా 15 సంవత్సరాలుగా ప్యానల్ డాక్టర్గా ఉంటూ ఇందాక మనం అనుకున్నాం కదండి టైం వేవర్ అని. ఆ టైం వేవర్ అనేది ప్రాక్టీస్ చేయాలి అంటే సామాన్యులకి కుదరదండి. ఎందుకంటే అది మ్యాండేటరీగా ఒక టెక్నికల్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ప్రాక్టీషనర్ అయి ఉండి చాలా అనుభవం ఉండి లేకపోతే దాని గురించి ఇన్ డీటెయిల్గా ట్రైన్డ్ అయ్యి ఉండాలండి. సో అలాగా ట్రైన్డ్ అయ్యి గత 15 సంవత్సరాలుగా అనేక రకాలమైన హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ లేకపోతే ప్రివెన్షన్స్ నుంచి కానీ అనేక రకాలుగా వారు వాడుతూ అనేకమైన అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని వచ్చారు. వారెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ గారు మన యొక్క స్పెషల్ గెస్ట్ ఇవాళటి మీటింగ్కి. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో సార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి, సీనియర్ టైం వేవర్ ఎక్స్పర్ట్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో నాకు పరిచయం చేసింది కూడా వారేనండి. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ది హీలీ సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదండి, హరీష్ గారు మీకు కంపెనీ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ హరీష్ గారు, అండ్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా మీ విలువైన టైంని మాకు కేటాయిస్తున్నందుకు. ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని మేము పరిచయం చేయబోతున్నామండి. మనకు 7 వండర్స్ అంటాం, దీన్ని నేను 8th వండర్ అని చెప్తానండి. ఎందుకనేది మీకు లాస్ట్కి అర్థం అవుతుంది ఎందుకు 8th వండర్ అన్నానని. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు ఈ టోటల్గా మనము ఒక అద్భుతమైన డివైస్ గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఆ డివైస్ పేరు హీలీ అంటారు. ఈ డివైస్ వచ్చేసి మన బాడీకి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకొని ఒక యాప్ ద్వారా మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది ఓవర్ నైట్ డెవలప్ కాలేదండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 26 years రీసెర్చ్ జరిగింది. నియర్లీ అరౌండ్ 13 years క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో 2800 మంది ప్రాక్టీషనర్స్ దీన్ని కొన్ని లక్షల మంది మీద వాళ్ళ వాళ్ళ క్లినిక్లో పెట్టుకుని ఈ డివైస్ ద్వారా, ఇలాంటి డివైస్ టెక్నాలజీ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ చూడడం జరిగింది. అలా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారో మార్కస్ షిమికి, ఒక సైంటిస్ట్ అండ్ ఫిజిసిస్ట్ అండ్ ఫిజిక్స్ సైంటిస్ట్, ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఈ టెక్నాలజీ ఒక డాక్టర్స్ క్లినిక్ వరకే పరిమితం కాకుండా క్లయింట్స్ ఆర్ సామాన్యుడు ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఈ డివైస్ని బాడీకి కనెక్ట్ చేసుకొని వాళ్ళ అనారోగ్య సమస్యలు వాళ్లే సాల్వ్ చేసుకునే విధంగా ఒక చిన్ని డివైస్ని రూపొందించి జర్మనీలో లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years కావచ్చింది. అలానే యుఎస్లో లాంచ్ చేశారు. యుఎస్ ఎఫ్డి క్లియరెన్స్ తీసుకొని జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొందారు. అలానే యుఎస్ ఎఫ్డిఏ క్లియరెన్స్ పొందారు. ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లో ఆయా మెడికల్ అండ్ హెల్త్ బాడీస్ ద్వారా, కొన్ని కంట్రీస్లో మెడికల్గా, కొన్ని కంట్రీస్లో హెల్త్ పరంగా, మన ఇండియాలో వెల్నెస్ ప్రొడక్ట్ కింద ఈ పర్టికులర్ టెక్నాలజీ క్లియరెన్స్ పొంది మనందరికీ అందుబాటులోకి వచ్చిందండి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి ఏంటి ఈ టెక్నాలజీ, ఏ విధంగా? ఎందుకంటే మనందరికీ రొటీన్గా అలవాటు ఏంటంటే మెడిసిన్స్ వాడడం, కానీ ఎటువంటి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక డివైస్ ద్వారా మన అనారోగ్య సమస్యలు మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. నిజంగా మీకు ఆశ్చర్యం అనిపిస్తుందండి, నాకు కూడా ఆశ్చర్యం అనిపించిందండి ఫస్ట్ టైం వింటే. ఆల్మోస్ట్ మీరు ఇట్లా ఎప్పుడైతే ఇప్పుడు వింటున్నారో, నేను ఒక 15 years బ్యాక్ ఇది విన్నాను. విన్నప్పుడు నాకు కూడా 2 డౌట్లు వచ్చాయి. డివైస్ ఎట్లా తగ్గుతాయి, ఇది మొదటి డౌట్. రెండోది, అసలు నిజంగా ఇట్లా తగ్గితే ఇంతకు మించిన టెక్నాలజీ ఇంకా భూమి మీద ఉండదు అనిపించిందండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన సైన్స్, వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన ట్రైనింగ్ చేసిన తర్వాత నేను రియల్గా రియలైజ్ అయ్యి నేను కూడా నా ప్రాక్టీస్లో పెట్టుకొని అద్భుతంగా నేను వాడుకుంటానండి.
అయితే ఇప్పుడు మన డివైజ్లోకి వెళ్ళి అసలు డివైస్ మన బాడీ మీద ఎట్లా పనిచేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ డివైస్ ఎలా పనిచేస్తుంది అని మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మన బాడీ గురించి మనం తెలుసుకుందామండి. సో బాడీ గురించి తెలుసుకోవాలంటే ఒక డిసీజ్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని స్టార్ట్ చేస్తానండి. ఒక థైరాయిడ్ ఈరోజు మనం మార్కెట్లో వింటున్నాం. ఆల్మోస్ట్ మొన్నటి వరకు షుగర్ కామన్ అయిపోయింది, బీపీ కామన్ అయిపోయింది, నొప్పులు అయితే చెప్పవసరం లేదు, ఎప్పటి కామన్. ఈరోజు ప్రతి ఇంట్లో థైరాయిడ్ కూడా కామన్ అయిపోయింది. ఒక వ్యక్తిని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను మీకు ఈజీగా అర్థం చేయడానికి, అసలు ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది తెలుసుకోవడానికి. ఒక వ్యక్తికి ఆ, అది లేడీ అనుకుందాం. ఒక లేడీకి జుట్టు రాలిపోతుంది, కళ్ళు మంటలు వస్తున్నాయి, గొంతు పెదములు డ్రై అయిపోతున్నాయి, స్కిన్ డ్రై అయిపోతుంది, యాంగ్జైటీ పెరిగింది, అలానే లావు పెరుగుతున్నారు, అలానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అనుకుందాం. ఇవన్నీ సిమ్టమ్స్ స్టార్ట్ కాగానే మనం ఏం చేస్తామండి? ఎగ్జాక్ట్లీ, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో తేడా చేస్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే రెగ్యులర్గా అన్ని టెస్టులు రాస్తూ టోటల్ బాడీ ప్రొఫైల్ చేయిస్తారు, అసలు ఎందుకు అవుతుంది ఇవన్నీ అని తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో థైరాయిడ్ అనే ప్రాబ్లము ట్రేస్ అయింది అనుకుందాం బ్లడ్ రిపోర్ట్లో. ఈ సిమ్టమ్స్ అన్ని థైరాయిడ్ సిమ్టమ్సే కాబట్టి, సో కొంచెం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి థైరాయిడ్ ట్రేస్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేను అడుగుతాను, థైరాయిడ్ రావడానికి కారణం ఏంటి అని చూస్తే మన గొంతు దగ్గర ఒక గ్రంథి ఉంటుందండి, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఇది మనందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఈ సోషల్ మీడియాలో రకరకాల అవేర్నెస్తో డాక్టర్ కాకుండా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది థైరాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది గొంతు దగ్గర. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం థైరాయిడ్ అనేది డ్యామేజ్, ఈ గ్రంథి అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి. ఆ థైరాక్సిన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల ఈ థైరాయిడ్ అనే వ్యాధి మనకి ఏర్పడి ఈ రకరకాల సిమ్టమ్లు మొదలవుతాయి. చిన్న పిల్లల్లో అయితే ఈ మధ్య గ్రే హెయిర్ కూడా మొదలైంది థైరాయిడ్ వల్ల, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, లావ్ అవుతున్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్. మగవాళ్ళలో గొంతు పెద్దలు ఎండిపోవడం, ఓవర్ వెయిట్ అవ్వడం, లేదా వెయిట్ లూజ్ అవ్వడం, ఇవన్నీ మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ థైరాయిడ్ అనే గ్రంథి డ్యామేజ్ అయితే మనకి బ్లడ్ లో థైరాయిడ్ ప్రాబ్లం ఏర్పడుతుంది. అది మనం బ్లడ్ టెస్ట్ చేసి చూసుకుంటాం. సో అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మనందరినీ. థైరాయిడ్ గ్రంథి ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, ఫస్ట్ బ్లడ్ లోకి వస్తుందా ప్రాబ్లం అనేది మనకు అర్థం కావాలి. అడుగుతాను చెప్పండి, ఫస్ట్ థైరాయిడా, ఫస్ట్ బ్లడ్ లో ప్రాబ్లమా? థైరాయిడ్ అనేది బ్లడ్ ప్రాబ్లమా, థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమా? థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం అండి. ఈ థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు మనకి థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన థైరాయిడ్ వ్యాధి, తక్కువ ప్రొడ్యూస్ చేసిన థైరాయిడ్ వ్యాధి. ఆ ఎక్కువ తక్కువలో మనం బ్లడ్ లో చెక్ చేసి చూసుకుంటాం. T3 T4 TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ టెస్ట్ అన్నమాట. సో ఈ విధంగా ఈ T3 T4 TSH విలువల వల్ల మనం హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అని కూడా మనం తెలుసుకుంటాం. దాన్ని బట్టి డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ రికమెండ్ చేస్తారు, మనం వాడాలి. అయితే అదొక పార్ట్. అయితే ఇప్పుడు ఈ థైరాయిడ్ ఫస్ట్ డ్యామేజ్ అయిందా, బ్లడ్ లో ఫస్ట్ వచ్చిందా అంటే నేను ఫస్ట్ థైరాయిడ్ డ్యామేజ్ అవుతుంది చెప్తాను. మరి థైరాయిడ్ డ్యామేజ్ అవుతున్నాయి కదండి, మరి బ్లడ్ లోకి వచ్చింది, అది వచ్చి థైరాయిడ్ ఫస్ట్, తర్వాతనే బ్లడ్. మరి ఈ థైరాయిడ్ లోపలికి వెళ్ళి చూద్దామండి అది ఎందుకు డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఎంతసేపు సిమ్టమ్ రాగానే డాక్టర్ గారికి వెళ్దాం, ట్రీట్మెంట్ తీసుకుని, ఇది కామన్గా అర్థం అయిపోయింది, మనకు అలవాటే. ఎందుకు అనేది తెలుస్తుంది కదండి మనకి ట్రీట్మెంట్ తెలిసేది. చలో లోపలికి వెళ్ళి చూద్దాం, థైరాయిడ్ గ్రంథి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎందుకు అది డ్యామేజ్ అయింది. మనం చూస్తే ఆ థైరాయిడ్ అనే గ్రంథి లోపల టిష్యూస్ ఉంటాయండి, కణజాలాలు, అవి డ్యామేజ్ అవడం వల్ల థైరాయిడ్ డ్యామేజ్. మరి అదెందుకు డ్యామేజ్ అయింది దాని లోపలికి వెళ్ళి చూద్దామండి. ఆ టిష్యూ లోపల ఏముంటాయో తెలుసా అండి? సెల్స్ ఉంటాయి,
కణాలు అంటాం. సెల్స్ డ్యామేజ్ వల్ల టిష్యూ డ్యామేజ్, రైట్? అంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం రావాలి అంటే ఫస్ట్ ఎవరు డ్యామేజ్ అవుతారండి మన బాడీలో? థైరాయిడ్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ తర్వాత సెల్ డ్యామేజ్ అవుతుందా, టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అవుతుందా, ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గన్ డ్యామేజ్ అవుతుందా, బ్లడ్ లోకి వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, బ్లడ్ లోకి ఫస్ట్ వస్తుందా, సెల్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా? బ్లడ్ ఫస్టా, సెల్ ఫస్ట్ అండి? ఆ, ఇప్పటివరకు మనం బ్లడ్ అనుకుంటున్నామండి. బ్లడ్ లోకి వస్తే స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. చాలా తప్పు. బ్లడ్ లోకి వస్తే నేను స్టార్ట్ అయింది అన్నాను, ఎండ్ అయిందని చెప్తాను. ఆల్రెడీ లోపల డ్యామేజ్ అయితేనే కదండి బ్లడ్ లోకి వచ్చింది. మరి అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ సెల్ లెవెల్లో స్టార్ట్ అయింది. థైరాయిడే కాదండి, ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ అది డ్యామేజ్ అయింది సెల్ లెవెల్లో అంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటుకలు వీక్ అవుతే గోడ, గోడ వీక్ అవుతే ఇల్లు వీక్ అవుతుంది, ఇల్లు వీక్ అయితే కూలిపోతుంది. అట్లానే ఒక ఇల్లు కూలిపోవాలంటే ఫస్ట్ ఎవరు వీక్ అవ్వాలండి అంటే ఇటుకలు వీక్ అవ్వాలి. అట్లానే మన తల నుంచి పాదం వరకు మన బాడీ అంతా సెల్స్ తో తయారైంది. అది హార్ట్ అయినా, కిడ్నీ అయినా, లివర్ అయినా, ప్యాంక్రియాస్ అయినా, థైరాయిడ్ అయినా, మన బాడీ అంతా సెల్లులతో తయారైంది. ఒప్పుకుంటారండి? ఆ, ఇప్పుడు నేను మీ అందరికి అర్థం చేయాల్సి అనుకున్న పాయింట్ ఏంటంటే మనకి ఏ వ్యాధి అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సెల్ లెవెల్లో. క్లియర్ అండి అందరికి? రైట్. ఇప్పుడు సెల్ ఎందుకు డ్యామేజ్ అయిందో ఇప్పుడు తెలుసుకుందామండి. మరి అది తెలుసుకుంటేనే కదా ఇంకా ట్రీట్మెంట్ తెలిసేది. రూట్ కాజ్, మూల కారణం వరకు వెళ్దామండి. ఏదో థైరాయిడ్ వచ్చేసింది దాని ట్రీట్మెంట్ చేసుకున్నాం, అది కాదండి నా టార్గెట్. అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం టార్గెట్. మరి అక్కడికి వెళ్ళి టార్గెట్ చేయాలంటే మరి అదేదో తెలియాలి కదా మనకు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియాలి కదా అసలు. రైట్. సో ఇప్పుడు నేను ఇంకొంచెం డీప్గా వెళ్తాను అండి. అసలు సెల్ ఎందుకు, థైరాయిడ్ లోపల సెల్ ఎందుకు డ్యామేజ్ అయిందో తెలుసు. జనరల్ గా మన బాడీ లోపల ఏ సెల్స్ డ్యామేజ్ కావాలన్నా రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి ఫిజికల్ పారామీటర్, రెండోది సైకలాజికల్ పారామీటర్. ఎగ్జాంపుల్ చెప్తానండి. థైరాయిడ్ అనేది డ్యామేజ్ అవడానికి కారణం ఇప్పుడు మనకున్న ఫుడ్ అలవాట్లు, లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిజ్జాలు, బర్గర్లు, ప్రిజర్వేటివ్స్, నాన్ వెజ్, వీటిలలో ఎంతెన్నో కెమికల్స్ మనకి యాడ్ అవుతాయి. ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మాల్ ఫంక్షన్లోకి వెళ్తుంది. రెండో కారణం కూడా చెప్తాను, అంటే కొన్ని కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి, రెండో కారణం కూడా చెప్తాను. నిద్ర తొందరగా పోకపోవడం వల్ల. ఎందుకంటే నిద్ర పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 7 hours. నైట్ మెలటిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, పొద్దున సెరటిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డిలేగా నిద్రపోవడం వల్ల మెలటిన్ లెవెల్స్ తగ్గిపోయి సెరటిన్ లెవెల్స్ పెరిగిపోతాయండి. ఈ సెరటినైన్ అండ్ మెలటినైన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ అనేది మనకి ఏర్పడుతుంది. అందుకే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ థైరాయిడ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లనే లేట్ నైట్స్ నిద్రపోయే వాళ్ళందరూ థైరాయిడ్ అటాక్ అవుతుంది. ఇది రెండో కారణం చెప్తుంది. ఇంకా మూడో కారణం కూడా చెప్తున్నానండి. మూడో కారణం ఏం చెప్తామంటే మేము టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరగడానికి కారణం ఎఫ్ఎస్హెచ్, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానికి రీజన్ ఏం చెప్తామంటే మేము పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుందండి, బ్రెయిన్ లో మధ్యలో ఉంటుంది. దానికి రీజన్ ఏందని వెళ్ళి ఎదిగితే స్ట్రెస్ అనేది వస్తుంది. అంటే థైరాయిడ్ కావడానికి మూడో కారణం ఏం చెప్పొచ్చు అండి? స్ట్రెస్. స్ట్రెస్ వల్ల పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ వల్ల ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఓవరాల్ గా థైరాయిడ్ రావడానికి స్ట్రెస్ కూడా చెప్తుంది. ఇంకో కారణం కూడా మీకు యాడ్ చేస్తాను మళ్ళీ, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ ఏర్పడుతుంది. అయోడిన్ మన ఫుడ్ లో అయోడిన్ లోపించడం వల్ల, అయోడిన్ సాల్ట్ అని వింటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటే మన బాడీ లోపల థైరాయిడ్ లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి, బోలెడు కారణాలు ఉన్నాయి, ఒక కారణం లేదు. సో ఈ విధంగా చూస్తే థైరాయిడ్ లోపల సెల్స్ లోకి మనము కంటిన్యూగా స్ట్రెస్ లోకి వెళ్తే ఆ స్ట్రెస్ వల్ల సెల్ డ్యామేజ్ అవుతుంది, పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయింది, కంటామినేషన్ వల్ల డ్యామేజ్ అయింది, అలానే లైఫ్ స్టైల్ వల్ల డ్యామేజ్, అంటే నిద్రలో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల డ్యామేజ్. సో ఇదంతా కూడా మన బాడీ లోపల ఏమవుతుందో తెలుసా అంటే సెల్ లోపల స్టోర్ అయిపోతుందండి. ఓవర్ నైట్ ఎవరికి డ్యామేజ్ కాదండి, ఓవర్ ఏ పీరియడ్. ఒకసారి స్ట్రెస్ పడితే థైరాయిడ్ రాదండి, కంటిన్యూగా స్ట్రెస్ పడడం మొదలు పెడితే అప్పుడు థైరాయిడ్ వస్తుంది. కంటిన్యూగా నిద్రపోకపోతే థైరాయిడ్ వస్తుంది.
కంటిన్యూగా ఈ అలల్ట్రేషన్ ఉన్న ఫుడ్ తినడం వల్ల థైరాయిడ్ వస్తుందని చెప్తాను. మరి ఈ విధంగా మన బాడీలో సెల్స్ రకరకాల కారణాల వల్ల ఒత్తిడికి గురై అవి డ్యామేజ్ అయ్యి మనకి థైరాయిడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు థైరాయిడ్ పర్మనెంట్ గా రికవర్ అవ్వాలి, మనం హెల్దీగా ఉంచుకోవాలి థైరాయిడ్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఉమ్, మూల కారణానికి వెళ్ళి పనిచేయాలి. మూల కారణం ఏంటి? మన బాడీలో జమ అయిన ఈ మెటల్స్ టాక్సిన్స్ తీసేయాలి, ఫుడ్ ద్వారా జమ అయినవి. నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన డ్యామేజ్ ని తీసేసేయాలి, స్ట్రెస్ ని తీసేసేయాలి, ఐరన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ అప్పుడు కానీ థైరాయిడ్ లో ఉన్న సెల్స్ నార్మల్ గా మారుతాయి. మరి ఇవన్నీ చేసే టెక్నాలజీ మీకేమైనా తెలుసుందా? నాకు తెలిసి మీకు తెలియదు, అది నుంచి నేను చెప్పడానికి. నాకు తెలిసినంత వరకు భూమి మీద ఒక సెల్ లెవెల్కి వెళ్ళి ఆ సెల్ ని ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తున్నాము మనము, అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసి దాన్ని రికవర్ చేసే ఏకైక టెక్నాలజీ భూమి మీద ఉంది. అదే మా హీలీ టెక్నాలజీ, ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ. అది నుంచి మిమ్మల్ని మీకు చెప్పాను, ఎయిత్ వండర్ అంటే చెప్పాను. ఎందుకంటే ఏ టెక్నాలజీలోనైనా ఏ ఒకటో రకమో రెండో రకంగా మనం బాడీలో సెల్స్ ని టార్గెట్ చేయొచ్చు. కానీ అన్ని రకాలుగా అంటే ఎన్ని రకాలుగా మనం హెల్త్ ఇష్యూ తెచ్చుకుంటే అన్ని రకాలుగా మన బాడీ సెల్స్ ని ఇది ప్రొటెక్ట్ చేసి రికవర్ చేసిస్తాం. అది ఈ డివైస్ యొక్క గొప్పతనం. ఎట్లా? ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. ఈ డివైస్ టెక్నాలజీ దేని మీద పనిచేస్తుంది? రోగం మీద కాదండి, రోగ కారణం మీద. మూల కారణం, అది కూడా రోగ కారణం అన్న మూల కారణాల మీద. ఒక కారణం కాదండి, ఎన్ని కారణాలు ఉంటే అన్ని కారణాలు వెళ్ళి మూల కారణం నుంచి మన బాడీలో సెల్స్ ని రికవర్ చేసే ఏకైక టెక్నాలజీ మన హీలీ టెక్నాలజీ. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలా పాసిబుల్ అవుతుంది, ఈ డివైస్ ద్వారా ఎలా పాసిబుల్. దీనిలో ఉన్న టెక్నాలజీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ పని చేయాలో తెలిసిపోయింది, మరి అక్కడికి వెళ్ళి పనిచేసే డివైస్ టెక్నాలజీ కూడా తెలియాలిగా. ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. ఈ డివైస్ టెక్నాలజీని మేము అంటామంటే ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. ఈ టెక్నాలజీలో ఎంత అద్భుతంగా డివైన్ చేశారంటే ఫస్ట్ మన బాడీని ఇది అనలైజ్ చేస్తుంది. అనాలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన భాషలో మనకి వాడుక భాషలో చెప్తున్నాను మనకు అర్థం కావడానికి, డయాగ్నోస్ చేయడం. అది ఇక్కడ అప్లికేబుల్ కాదు ఆ వర్డ్, బట్ మీకు అర్థం కావడానికి చెప్తాను. మన బాడీని ఇది అనలైజ్ చేస్తుంది. అసలు మన బాడీలో అసలు ఏ కారణం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చిందో ఇదే అనలైజ్ చేస్తుంది. డివైజే అనాలిసిస్ చేస్తుంది, డివైజే హీల్ చేస్తుంది. అంటే అనాలిసిస్, హీలింగ్ రెండు ఇదే డివైజ్ చేస్తుంది. అంటే డయాగ్నోస్ కమ్ ట్రీట్మెంట్ అనుకో, షార్ట్ కట్ మీకు అర్థం కావడానికి. అలా చేస్తుంది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా. దీని ఏమంటామంటే మేము మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. ఫస్ట్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఏందో మనం తెలుసుకుందామండి. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే మైక్రో కరెంట్ పంపిస్తాం. ఈ మైక్రో కరెంట్ తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా మన బాడీలోకి వెళ్తాయండి. ఈ డివైస్ నుంచి ఈ రెండు లోపలికి వెళ్తాయి. వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన బాడీ యొక్క సెల్ యొక్క హెల్త్ ని రికవర్ చేస్తాయి రూట్ కాజ్ నుంచి. క్లియర్? రైట్. సో అలా రూట్ కాజ్ నుంచి మన సెల్ ని రికవర్ చేయడానికి ఈ డివైస్ మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది చేస్తుంది. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఏం వెళ్తుందని చెప్పాను, మైక్రో కరెంట్. దాంతోపాటు ఫ్రీక్వెన్సీ రెండు వెళ్తాయండి. మైక్రో కరెంట్ ఎఫెక్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు మన బాడీ సెల్స్ పైన ఈ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే 3 పనులు చేస్తుందండి ఈ డివైస్ మన బాడీలో. ఒకటి, మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. మూడోది, ఆ ట్రాన్స్పోర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో సెల్స్లో స్టోర్ అయ్యడం. ఈ 3 పనులు ఈ డివైస్ మన బాడీలో ఫస్ట్ చేసి మన సెల్స్కి. ఎట్లయితే మనకు ఫుడ్ కావాలో మన బాడీలో సెల్స్కి ఏం కావాలండి, ఎనర్జీ కావాలి. ఇప్పటిదాకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. థైరాయిడ్ అనే వ్యాధి రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఐడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని చెప్పాను.
మరి ఈ డెఫిషియన్సీ కరెక్ట్ చేయాలంటే మన తిన్న ఆహారంలో ఐడిన్ ఉంది. మరి ఐడిన్ లోపించడం వల్ల కానీ థైరాయిడ్ వచ్చింది అనుకుంటే, మరి ఈ తిన్న ఆహారంలో నుంచి ఐడిన్ అనేది మన థైరాయిడ్ లో ఉన్న సెల్స్ కి అందాలా వద్దా? అందాలి. అందకపోతే ఏమవుతాయి? ఇవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవుతే ఏమవుతాయి? థైరాయిడ్ ప్రాబ్లమ్. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన తిన్న ఆహారంలో ఉన్న విలువలు మనం రోజు తింటాం కదండి. దాంట్లో కాల్షియం ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, డి విటమిన్ ఉంది, ఐడిన్ ఉంది, కాల్షియం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం రోజు కొలుచుకొని తింటున్నాం. మరి తినడం ముఖ్యమా? అది ఒంటికి పట్టడం ముఖ్యం. తినేసా మన పని అయిపోయిందంటే మన పని నిజంగానే అయిపోతుందండి. చాలా మందికి క్వశ్చన్ మార్క్. మేము అన్ని రకాలు తింటున్నాం అయినా కూడా ఈ డెఫిషియన్సీ ఏందండి? ఈ ప్రాబ్లమ్స్ ఏంటండి? పెద్ద క్వశ్చన్. అందుకే నేను అంటాను, తినడం ముఖ్యమా? ఒంటికి పట్టడం ముఖ్యమా? ఒంటికి పట్టడం ముఖ్యం. ఎనర్జీ కన్వర్షన్ అంటాం దీన్ని. మన బాడీ తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చుకోగలగాలి. మరి మార్చుకోగలుగుతుందా అంటే గలగట్లేదు. గలిగితే మనకి ఎందుకు రోగాలు వస్తాయి? మనకి ఎందుకు డెఫిషియన్సీ ఏర్పడుతున్నాయి? ఓకే. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మన తిన్న ఆహారం కానీ వాటర్ కానీ నేచర్ నుంచి వచ్చే సూర్యరశ్మి కానీ అన్నిటినీ ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుంది. మొదటి పని ఈ మిషన్ చేసేది. రెండో పని మిషన్ ఏం చేస్తుందంటే ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీని మనము ఏ ఆర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆర్గానికి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ మీరు ఈ డివైస్ లో సెలెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ లో ఉండే సెల్స్ ని రిపేర్ చేస్తుంది, ఎనర్జీ అందిస్తుంది. ఎనర్జీ అందించి ఏవైతే డ్యామేజ్ అయ్యాయో సెల్స్ వాటిని మళ్ళీ రికవర్ చేస్తుంది. ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఎట్లయితే బయట ట్రాఫిక్ జామ్ ఉందో మన బాడీలో ట్రాఫిక్ జామ్ ఉంటుందండి. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు మన బాడీలోకి నింపుతున్నాం. వాటర్ ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా, ఫుడ్ ద్వారా. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది. వాడుకోగా చెడు మన బాడీ బయటికి తీసేస్తుంది. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయి. వాటిని మనం ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలో అక్యుములేట్ అయ్యాయో ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఇబ్బందిగా మారుతుంది. అవి ట్రాఫిక్ జామ్ చేస్తాయి బాడీలో ఎనర్జీ ట్రాన్స్మిషన్. సో ఈ డివైడ్ చేసే రెండో పని ఏంటో తెలుసా అండి? డైరెక్ట్ గా ఆ ఎనర్జీని మనం సెలెక్ట్ చేసుకున్న అవయవం లోపల ఉన్న సెల్స్ కి ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఎనర్జీ ట్రాన్స్మిషన్. మూడోది ఈ డివైడ్ చేసే పని ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ మన బాడీలో సెల్స్ పెంచిస్తుందండి. ఎనర్జీ స్టోరేజ్ అంటే ఎగ్జాంపుల్ మళ్ళా నాకు నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంచి ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది. మన మొబైల్ ఫోన్ కొత్తది కొనుక్కొచ్చుకొని ఛార్జింగ్ పెడితే మనకు 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్. అదే మొబైల్ మీరు వాడగా వాడగా మీరు ఛార్జింగ్ పెడితే ఒక రోజు లేదా ఒక హాఫ్ డేనో వస్తుంది. అలానే కంటిన్యూగా వాడుకుంటూ వెళ్తే ఛార్జింగ్ లో పెట్టి ఫోన్లో మాట్లాడాలి. కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటని చూస్తే కొత్త మొబైల్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంది, పాత మొబైల్ ఛార్జింగ్ తొందరగా డౌన్ అయిపోయింది. అంటే వాడగా వాడగా సెల్ యొక్క లైఫ్ డౌన్ అయిపోతుంది. మన బాడీలో సెల్స్ కూడా అంతేనండి. వాడగా వాడగా ఏజింగ్ తో మన బాడీ సెల్స్ ఎనర్జీ తొందరగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. అందుకే వయసులో ఉన్నప్పుడు ఫుడ్ లేట్ అయినా తట్టుకుంటాం. వయసు మళ్ళిన తర్వాత ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేమండి. ఎందుకు? ఆ ఎనర్జీ స్టోరేజ్ పెట్టుకోలేకపోయింది సెల్స్. తిన్న ఆహారాన్ని స్టోర్ చేసుకోలేకపోయింది. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే ఈ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ ని పెంచి తద్వారా ఏవైతే సెల్స్ కి ఎనర్జీ అందక అవి డౌన్ అయిపోయాయో వాటిని మళ్ళా నార్మల్ హెల్దీ సెల్స్ కింద మార్చి ఇస్తుంది. ఇది మైక్రో కరెంట్ ఈ డివైస్ ద్వారా. రెండో పని ఏం చేస్తుందంటే ఈ డివైస్ మైక్రో కరెంట్ తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా లోపల పంపిస్తుంది. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఇది కూడా మనం తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పరంగా నేను చెప్పాను థైరాయిడ్ అనేది అటు ఐడియన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. రెండోది ఏం చెప్పానంటే నేను థైరాయిడ్ అనేది స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. మరి స్ట్రెస్ వల్ల వచ్చే థైరాయిడ్ కి ఎంత ఐడిన్ ఇచ్చినా వేస్టే. అప్పుడు ఏం చేయాలి? స్ట్రెస్ ని రిలీజ్ చేయాలి. ఒప్పుకుంటారండి అందరు? ఆ, మరి స్ట్రెస్ ని ఎలా రిలీజ్ చేయడం? సిచ్యువేషన్ వచ్చింది, స్ట్రెస్ లోకి వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాము, లాస్ అయ్యాం,
స్ట్రెస్ వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, టెన్షన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా వేరే బిజినెస్ లో డబ్బులు పెట్టాము, అక్కడ 10 కోట్లు లాభం వచ్చాయి. మరి స్ట్రెస్ క్లియర్ అయింది, లాభం కూడా వచ్చింది. మరి థైరాయిడ్, బీపీలు, షుగర్ నార్మల్ అవుతున్నాయా? అవుతాయండి? అవ్వట్లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు రోగాలు వస్తున్నాయి. ప్రాబ్లం సాల్వ్ అయ్యి మంచి సంతోషంగా ఉన్నా సరే ఆ ప్రాబ్లం రోగాలు మాత్రం సాల్వ్ అవ్వదు. ఇది మన అందరికి తెలిసిందే, మనం ఆల్రెడీ అనుభవిస్తాం. ఇప్పటివరకు మనం ఆలోచించలేదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఫ్యాక్ట్ చెప్పి ఆలోచించడానికి, ప్లస్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు స్ట్రెస్ వల్ల థైరాయిడ్ వచ్చింది. మరి ఆ స్ట్రెస్ ని ఎలా రిలీజ్ చేయడం? స్ట్రెస్ ని జీరో చేసే ఫ్రీక్వెన్సీని మనం ఈ డివైస్ ద్వారా మన బాడీలో పంపిస్తాం. ఎప్పుడైతే థైరాయిడ్ ప్రోగ్రామ్ మనం రన్ చేసామో అప్పుడు ఈ డివైస్ లో నుంచి థైరాయిడ్ సెల్స్ లో డ్యామేజ్ కావడానికి ఏదైతే కారణం స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ లోపలికి వెళ్తాయండి. వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా, స్ట్రెస్ ఫ్రీక్వెన్సీ ద్వారా థైరాయిడ్ ని స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. అంటే బ్రెయిన్ ని స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది. తద్వారా ఎఫ్ఎస్హెచ్ పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత టిఎస్హెచ్ బ్యాలెన్స్ అవుతుంది. మైక్రో కరెంట్ ఏమో డెఫిషియన్సీని కరెక్ట్ చేసింది, ఫ్రీక్వెన్సీ ఏమో దానికి ఉన్న స్వభావాన్ని కవర్ చేసింది, స్ట్రెస్ ని కవర్ చేసింది. ఇటు అన్నం పెట్టాము, ఇటు టెన్షన్ తీసేసాము. పుట్టి అన్నం పెడితే సరిపోదండి, టెన్షన్ కూడా తీసేయాలి. చాలా మంది కొన్ని క్వశ్చన్ మార్క్ ఏంటంటే షుగర్ అటాక్ అయిన తర్వాత చాలా మంది చేసే పని తెలుసా అండి? స్వీట్లు మానేస్తున్నారు, రైస్ మానేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆయన మళ్ళీ టాబ్లెట్ నుంచి ఇన్సులిన్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే డైట్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు మెడిసిన్ మెయింటైన్ చేస్తున్నారు, మరి టెన్షన్ మెయింటైన్ చేయట్లేదే, టెన్షన్ జీరో చేయట్లేదే. టెన్షన్ జీరో ఎట్లా చేయాలి సార్? ఆ ఆ టెన్షన్ ని జీరో చేయడం ప్రపంచంలో ఏకైక టెక్నాలజీలో సాధ్యపడుతుంది. అదే మా హీలీ టెక్నాలజీ. దీంట్లో తప్ప ఇంకా ఎక్కడ ఆప్షన్ లేదండి నాకు తెలిసి భూమి మీద. దీంట్లో టెన్షన్ కి టెన్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇమోషనల్ వాళ్ళకి ఇమోషనల్ ప్రోగ్రామ్ ఉంటాయి. అంటే మానసిక, శారీరక రెండు ఒత్తిళ్ల ద్వారా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. శారీరకంగా డ్యామేజ్ అయితేనేమో ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ చేస్తాం, వాటిని రికవర్ చేసుకుంటాం. మరి మానసిక ఒత్తిడి వల్ల జరిగితే మరి ఆ ఒత్తిడిని కూడా రిలీవ్ చేయాలి కదా, చేయకపోతే రికవర్ అవుతాయి సెల్స్. రెండింటి ద్వారా డ్యామేజ్ అవుతాయి సెల్స్, శారీరకంగా అండ్ మానసిక. సో మానసిక ఒత్తిడిని రిలీవ్ చేయడానికి అద్భుతంగా డిజైన్ చేసిన టెక్నాలజీ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తామంటే మన బాడీలో ఉన్న సెల్స్ యొక్క స్ట్రెస్ ని రిలీవ్ చేస్తాం, స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకో. అప్పుడు డెఫిషియన్సీ కవర్ అయిపోయింది, ఇటు స్ట్రెస్ కవర్ అయిపోయింది. అప్పుడు సెల్ ఏమైందండి? హెల్దీ సెల్ కింద మారింది. అక్కడ కనిపిస్తుంది హెల్దీ సెల్. సెల్ యొక్క స్ట్రెస్ ని జీరో చేసాం, సెల్ యొక్క డెఫిషియన్సీని కరెక్ట్ చేసి సెల్ ని ఆరోగ్యంగా మార్చాం. ఈ విధంగా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా ఈ డివైస్ నుంచి మైక్రో కరెంట్ ని, ఫ్రీక్వెన్సీస్ ని పంపించి మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్ చేసి అటు సెల్ ని రికవర్ చేస్తున్నాం, స్ట్రెస్ ని రికవర్ చేసి సెల్ యొక్క హెల్త్ ని మెయింటైన్ చేస్తున్నాం. రెండూ కలిసి హెల్దీ సెల్ కింద మార్చుకుంటున్నాం. క్లియర్ అండి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ అంశం ఏంటంటే మరి ఈ డివైస్ లోకి ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వస్తాయి? నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తాయంటే మైక్రో కరెంట్ ఏమో ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. మొబైల్ని ఛార్జ్ చేస్తారు కానీ అలా ఈ డివైస్ని ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తే ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి -70 మిల్లీ వోల్ట్స్, అంటే మన బాడీ యొక్క సెల్స్, హెల్దీ సెల్ యొక్క హెల్దీ వోల్టేజ్ అండి, అది సైంటిఫిక్ గా నిరూపించింది. సో అంత మైక్రో కరెంట్ మన బాడీలోకి పంపించి ఆ డివైస్ ద్వారా ఈ ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ చేసుకొని సెల్ని హెల్తీగా మార్చుతాం. రైట్? ఇది ఇప్పుడు అర్థమైపోయింది మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది. మరి ఇంకొకటి అర్థం కావాల్సింది ఏంటంటే మరి ఈ డివైస్ లోకి ఈ స్ట్రెస్ ని రిలీవ్ చేసే స్ట్రెస్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రీక్వెన్సీస్ అంటారండి వాటి. అదే నుంచి దీన్ని ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం మేము. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే జర్మనీ నుంచి వస్తాయి. జర్మనీలో ఈ డివైస్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆల్రెడీ ఇంట్రడక్షన్ హరీష్ చెప్పారు, మనందరం గుర్తుంది. సో జర్మనీలో ఒక హార్డ్వేర్ లో మన తల నుంచి పాదం వరకు ఉండే అన్ని అవయవాల యొక్క
ఎనర్జీస్ని, వాటిని మన ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఒక హెల్దీ వ్యక్తి యొక్క హెల్దీ ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేసి ఉన్నాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ జర్మన్ నుంచి మొబైల్లోకి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అంటే ఇంటర్నెట్ ద్వారా అండి. ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, జస్ట్ హీలీ యాప్ అని కొట్టండి, మీకు యాప్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జర్మన్ నుంచి మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్ని ఓపెన్ చేసి, మీకు ఇప్పుడు థైరాయిడ్ మన గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి దాంట్లో మీరు మొబైల్లో థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోగానే ఈ మైక్రో కరెంట్ థైరాయిడ్ ప్రోగ్రామ్ రెండు కలిసి మన బాడీలోకి వెళ్తాయండి. మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ, థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రో. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. మైక్రో కరెంట్ ఏమో మన డివైస్ ఛార్జ్ చేస్తూ వస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మన్ నుంచి మన మొబైల్లోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్లైడ్. ఏం చేయాలంటే సింపుల్ అండి. డివైస్ కొనుక్కొని హీలీ యాప్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జర్మన్ నుంచి యాప్ ద్వారా ఇప్పుడు నేను రకరకాల ఫ్రీక్వెన్సీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అవన్నీ మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మొబైల్లో యాప్లో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు థైరాయిడ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటాం కాబట్టి థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తుంటాం. ఎప్పుడైతే థైరాయిడ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకొని ఈ డివైస్ని ఏం చేస్తామంటే మన బాడీ కనెక్ట్ చేస్తుంటాం. కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ డివైస్తో ఇస్తారు. ఒక అటాచ్మెంట్ ఏంటంటే బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, అంటే చేయికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకుంటాం. రెండోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకుంటాం. మూడోది అడిసివ్ ఎలక్ట్రోడ్, చిన్న స్ట్రిప్స్ లాగా మన బాడీకి అంటించుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు ఇస్తారు. దీంతో పాటు హీలిక్ కాయిల్ అనే ఒక కాయిల్ కూడా ఉంటుందండి. అదేంటంటే వైర్లెస్ గా ఈ డివైస్ ని వాడుకోవడానికి. ఇప్పుడు నేను ఎటువంటి వైర్లు పెట్టుకోలేదు, షర్ట్కి ఈ డివైస్ ని పెట్టుకొని ఆల్రెడీ థెరపీలో ఉన్నాను. ఈ డివైస్ ని విత్ వైర్ వాడుకోవచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు అండి. వితౌట్ వైర్ వాడుకోవాలి అంటే మీరు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి యాక్సెసరీ కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని హీలీ టెస్లా కాయిల్ అంటాం. హీలీ కాయిల్ ఈ టెస్లా టెక్నాలజీ బేస్ చేసుకుని డెవలప్ చేశారు. టెస్లా అనేది మేము రాబోయే రోజుల్లో టెస్లా ఇన్వెన్షన్స్, టెస్లా కార్లు చూడబోతాం. దానికి సంబంధించిన టెక్నాలజీ అండి. సో వితౌట్ వైర్ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేసేదాన్ని, ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయడాన్ని టెస్లా థియరీ అంటారు. సో సేమ్ కాయిల్ దీనికి అటాచ్ చేయడం వల్ల మనం వైర్లెస్ కూడా ఈ డివైస్ ని వాడుకోవచ్చు. సో మన బాడీ కనెక్ట్ చేసుకోండి. థైరాయిడ్ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఈ డివైస్ లో నుంచి విత్ వైర్ కానీ వితౌట్ వైర్ కానీ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ లోపలికి వెళ్తాయి. మన థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న కాబట్టి థైరాయిడ్ లోపల ఉండే సెల్స్కి వెళ్ళి ఈ మైక్రో కరెంట్ ఏమో దానికి ఎనర్జైజ్ చేస్తుంది, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ చేసి, ఫ్రీక్వెన్సీస్ ఏమో దాన్ని డ్యామేజ్ చేసిన స్ట్రెస్ ని రిలీజ్ చేస్తాయి. ఈ రెండూ చేయడం వల్ల అటు ఫిజికల్ లెవెల్లో ఇటు సైకలాజికల్ లెవెల్లో, మానసికంగా శారీరకంగా రెండు లెవెల్లో మన బాడీలో సెల్స్ ని రికవర్ చేయడం వల్ల సెల్ హెల్దీగా మారి, తద్వారా టిష్యూ హెల్దీగా మారిన తర్వాత ఆర్గాన్ హెల్దీగా మారిన తర్వాత మన బ్లడ్ లో నార్మల్ అయిపోయి మనం నార్మల్. ఇది ఓవరాల్ గా డ్యామేజ్ సెల్ ని నార్మల్ సెల్ కింద మార్చుకునే విధానం త్రూ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఐ థింక్ అందరికి క్లియర్ గా అర్థమైంది. మరి ఈ డివైస్ ఎంతమంది వాడచ్చు? ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు అండి? ఒకరి తర్వాత మన ఇంట్లో రకరకాల హెల్త్ ఇష్యూస్తో ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో షుగర్ వాళ్ళు ఉండొచ్చు, థైరాయిడ్ వాళ్ళు ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, సయాటిక్ ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు. ఇవన్నీ మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ డివైస్ ద్వారా. సో మీరేం చేయాల్సి ఉంటుందంటే సింపుల్ గా మీ ఫ్యామిలీలో ఏ హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒక్కొక్కరు ఒక్కొక్క డివైస్ కొనుక్కోవసం లేదండి. ఎంటైర్ ఫ్యామిలీకి కలిపి ఒక డివైస్ మన ఇంట్లో ఉంటే ఒకే డివైస్ ఎంతమందినా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, వాళ్ళ తర్వాత షుగర్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, వాళ్ళ తర్వాత థైరాయిడ్ వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది ఫిక్స్ అండి. అంతసేపు మనం ఈ డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని
థెరపీ తీసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ సమస్యలకు వాడుకున్న తర్వాత ఫ్రీ టైంలో మనం మన పక్కింటి వాళ్ళు కూడా పెట్టొచ్చు, ఎంతమందికైనా పెట్టచ్చు. దీంట్లో పాడేది ఏం లేదండి, ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం అవసరం. క్లియర్? ఒక్క డివైస్ ఎంతమందిన వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు. సో ఇంటికి ఒక డివైస్ ఉంటే చాలండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్తో ఈ డివైస్ పనిచేస్తుంది అన్నప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు. మొబైల్ అంటేనే రేడియేషన్ కదండి, మీరు జర్మన్ నుంచి మొబైల్ డౌన్లోడ్ అంటున్నారు, మొబైల్లో నుంచి మళ్ళీ డివైస్లోకి ట్రాన్స్మిషన్ అంటున్నారు, డివైస్ మన బాడీ కనెక్ట్ చేద్దామంటున్నారు. మరి రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వస్తే దానికి కూడా క్లారిటీ తెచ్చుకుందామండి. ఈ డివైస్ మన బాడీ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకున్న టైంలో మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తే, థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చి టైము 60 మినిట్స్ అనుకుందాం, 60 నిమిషాలు అంటే 1 అవర్. మీరు యాప్ ఓపెన్ చేసి థైరాయిడ్ ప్రోగ్రామ్ క్లిక్ చేశారు, ఆ ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయిపోయింది డివైస్లోకి, డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేశాము. 60 నిమిషాలు డివైస్ బాడీ కనెక్ట్ అయ్యి ఉండి థెరపీ కంప్లీట్ అయ్యేంత వరకు చేసుకొని ఆ తర్వాత డివైస్ తీసేస్తాం. మరి ఈ 60 నిమిషాల టైంలో మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళండి, అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ మన బాడీ మీద పనిచేస్తుంది. మరి 60 మినిట్స్ మన బాడీ మీద పనిచేస్తుంది వితౌట్ మొబైల్ అంటే, మొబైల్కి ఈ డివైస్ పనిచేయడానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఎటువంటి రేడియేషన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. కావలిస్తే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. థెరపీ టైంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ మొబైల్ తీసేయడం కానీ చేయండి, చేస్తే మీకు అర్థం. సో ఎటువంటి మొబైల్ రేడియేషన్ లేదు కాబట్టి 100% వీఆర్ ఆల్ సేఫ్. ఎంత పక్కాగా డిజైన్ చేశారో చెప్తున్నాను ప్రతి విషయం. అండ్ ఇంకొక అంశం, లాస్ట్ అంశం, మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది అన్న అంశం కూడా తెలుసుకోవాలి. సో ఒక్క డివైస్ ఎంతమందిన వాడుకోవచ్చు, ఒకరి తర్వాత ఒకరు, ఎటువంటి రేడియేషన్, మొబైల్ రేడియేషన్ సంబంధం లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడుకోవచ్చు, సఫరింగ్ లేకుండా, డ్యామేజ్ లేకుండా. అదేవిధంగా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు ఈ డివైస్ ద్వారా, ఇది తెలుసుకొని మన కంక్లూజన్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా మొత్తం అంతా లిస్ట్ వినండి, ఎందుకంటే మీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా ఇది మీరు ట్రై చేస్తారు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా అద్భుతంగా క్లియర్గా ఒక అంటే మనకి ఆరోగ్యము అనారోగ్యము ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవాలని చాలా సూపర్గా చెప్పారు సార్. థ్యాంక్స్ అలాట్. మనము ఓరియో ఆఫ్ హీలీ కన్నా ముందు ఒక చిన్న టెస్టిమోనీ ఉందండి ఇక్కడ మనకి. సుధాకర్ గారు అని ఉన్నారు, వారు వాళ్ళ హీలీ నుంచి వచ్చిన రిజల్ట్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. సుధాకర్ గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. సుధాకర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి, కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు ప్లీజ్. సుధాకర్ గారు మీది మ్యూట్ అయిపోయిందండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి అండి సుధాకర్ గారు మీరు? సార్ ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు? నేను నాగర్కల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, నాగర్కల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం సార్. ఓకే అండి, మీరు హీలీ వాడుతున్నారండి? వాడుతున్నామండి. ఎంతకాలం నుంచి అండి? దగ్గర 3 years అయిందండి. ఓ వెరీ గుడ్. 2 years 2 years అయినా. మీరు ఏ హెల్త్ కి మీకు బెనిఫిట్ పొందారండి హీలీలో? నాకు ఒకసారి ఇది మన ఐది రెటీనా స్వెల్లింగ్ వచ్చిందండి. ఓకే. దాని నుంచి విజన్ తగ్గిపోయింది. ఓకే. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక దానికి ఇంజెక్షన్ ఇస్తే దానికి విజన్ మంచిగా అయింది, మళ్ళీ ఇంకోటి ఖరాబ్ అయింది, దానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అయిందండి అది. ఓకే. రిపీట్ అయితే మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. అప్పుడు మీతో కలిస్తే మీరుండి ఐ ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఇట్లా ఐ హార్మోని నర్వ్ హార్మోని పెట్టుకోమని చెప్పారు. చెప్తే ఇంకా రెండోసారి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా ఈ హీలీ కంటిన్యూ చేసిన. అదే మొత్తం దగ్గర 6 నెలలు 1 year దగ్గర ఇది అట్లే రెగ్యులర్ కంటిన్యూ చేసిన. ఆ 2 చేస్తే నాకు మళ్ళీ రిపీట్ కాలేదు.
మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి పోతే మంచిగా అయిపోయింది, ఏం పర్వాలేదు ఫోన్ అన్నాడు. ఓ నేను మంచిగా అయింది అన్న తర్వాత ఇంకా హీలి బంద్ చేసిన. బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1.5 ఇయర్కు మళ్ళీ రిపీట్ అయింది లెఫ్ట్ ఐకి లైట్గా. అయితే ఇక డాక్టర్ దగ్గర చూస్తే దగ్గర 50% విజన్ తగ్గిపోయింది. తగ్గిపోతే ఆయన ఉండి ఒక డ్రాప్స్ రాసిండు. ఆ డ్రాప్స్ వేసుకుంటూ మళ్ళీ హీల్ స్టార్ట్ చేసిన. మళ్ళీ హీల్ స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి అడిగినాను. అడిగితే మ్యాక్సిమం 90% మళ్ళీ తగ్గిపోయింది. అయితే ఈ డ్రాప్స్ వాడినామంటే వాడినా అన్న. అంటే ఆయన ఉండి అన్నాడు, అరే ఈ డ్రాప్స్ ఇంతగానం పనిచేయవే అని ఆయన కొద్దిగా షాక్ అయ్యిండు డాక్టర్ గారు. ఇంకా హీలి గురించి వాళ్ళకి చెప్పినా అర్థమవుతుందో కాదో మళ్ళీ మనం మిస్గైడ్ చేస్తారని నేను దాని విషయం చెప్పలేదు. ఇంకా నేను హీలి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కంటిన్యూ వాడుతున్నా. ఇప్పుడు కన్ను ప్రాబ్లం అయితే లేదు. ఓ వెరీ గుడ్, గ్రేట్ అండి. సో సుధాకర్ గారు, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఏమైనా ఉంటే వాటికి కూడా ప్రయత్నం చేయండి. ప్లస్ హీలీలో మళ్ళీ రిపీట్ కాకుండా హీలీలో పర్మనెంట్ గా రికవర్ అవడానికి మీకు ఒక ఆప్షన్ ఉంది. దాన్ని బ్లూ యాప్ అంటారండి. ఇంకొక యాప్ ఉంటుంది. ఓకే. మీరు హరీష్ గారిని అప్రోచ్ అవుతే ఆ యాప్ మీకు నేర్పిస్తారు. దాన్ని మీరు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ వెనక్కి వెళ్లకుండా మీకు అలానే స్టాండ్ బై అయ్యే నాకు అదే 1.5 ఇయర్ తర్వాత రిపీట్ అయింది. కొద్దిగా రిపీట్ అయితే మళ్ళీ ఇప్పుడు అది వాడిన తర్వాత మళ్ళీ నాకు ఎప్పటిలాగా మంచిగా అయింది మళ్ళీ. అదే అండి. సో ఐ హార్మోని, నర్వ్ హార్మోని కాకుండా అసలు ఈ ఐ ఎందుకు డ్యామేజ్ అవుతుందో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మీరు వాడితే ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే హరీష్ గారితో టచ్ లో ఉంటున్నాను. వెరీ గుడ్, సజెస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తున్నారు వారు. గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సో విన్నర్గా అండి సుధాకర్ గారి వారి ఎక్స్పీరియన్స్. సో ఐ మీద ప్రెషర్ ఉండడం వల్ల ఐ సైట్ డౌన్ అయిపోవడం, ఇంజెక్షన్స్ కూడా తీసుకోవడం, మళ్ళీ డౌన్ అయిపోవడం, మళ్ళీ హీలీ వాడిన తర్వాత రికవర్ అవడం, మళ్ళీ 1.5 years గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ రావడం, మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడం. సో ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అబౌట్ హీలీ. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక ఐఏ కాదు, తల నుంచి పాదం వరకు మనకు వచ్చే హెల్త్ సమస్యలకు రకరకాలుగా ఈ డివైస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనం తెలుసుకుందాం. ఎస్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుధాకర్ గారు, మీ యొక్క వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ బ్లూ యాప్ అదే సార్ చెప్పింది కదా, బ్లూ యాప్ అదేదో మీరు తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది తప్పకుండా నేను మళ్ళీ మీకు మీ వరకు రీచ్ అవుట్ అయిపోయి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్. థ్యాంక్ యూ. యా ఓవర్వ్యూ ఆఫ్ ది హీలీ ఎడిషన్స్ అండి. మనకి ఇక్కడ దాదాపుగా 6 వెర్షన్స్ ఉన్నాయండి. ఇందులో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈ ఒక్క హార్డ్వేర్ వచ్చేసి సేమ్ అండి. మనకి ఇప్పుడు నేను ఇక్కడ షర్ట్కి ఎలా అయితే పెట్టుకున్నానో ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ వచ్చేసి కంప్లీట్గా సేమ్ ఉంటుంది అన్ని వెర్షన్స్కి. ఇందులో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కి మాత్రం అంటే ఒక్కొక్క వెర్షన్స్లో బేసిక్ వెర్షన్స్లో 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 4 సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ వెర్షన్స్కి ఆ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ హీలీ గోల్డ్, హీలీ హోలిస్టిక్, హీలీ రెజనాన్స్ ప్లస్ అండ్ హీలీ ప్రొఫెషనల్ అని అంటారండి. అంటే ఈ హీలీ ప్రొఫెషనల్ అనేది టాప్ ఎడిషన్. ఇందులో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అలాగా ఈ మధ్యలో ఉన్న దాంట్లో ప్యాకేజెస్ వస్తాయండి. డిఫాల్ట్ ప్యాకేజెస్ అనేది మనకు ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్క పేజ్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది మనం చూస్తున్నట్టయితే మనకి ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్ సైకిల్ అండి. ప్రతి ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా లేకపోతే ఏదైనా బుక్ తీసుకుంటే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని ఎలాగైతే ఉంటాయో మనకు అలాగా ఇందులో పేజెస్ ఉంటాయండి. ఒక్కొక్క పేజ్లో డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ ప్యూర్, కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్యూర్ అనేది బేసిక్ గా మనందరూ తెలుసు కదండి. ఇప్పుడు నేను చెప్పాను, మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఇంప్యూరిటీస్. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు రకరకాల ఫుడ్ తింటున్నాం, దానిలో కూడా టాక్సిన్స్ అవన్నీ కూడా మన బాడీలో అక్యుములేట్ అవుతాయి. మరి ఈ టాక్సిన్స్ బయటికి తీసేయాలంటే ఎట్లయితే మనం రోజు బయట నుంచి స్నానం చేస్తాం కదండి. మరి బయట నుంచి స్నానం చేస్తే మనం ఫ్రెష్గా ఉంటాం. స్నానం చేయకపోతే ఒక 5 రోజులు స్నానం చేయకపోతే మనం తట్టుకోగలుగుతాం. అట్లానే మన బాడీలో నుంచి ఇంటర్నల్ గా టాక్సిన్స్ తీసేస్తే ఇంటర్నల్ గా స్నానం పూస్తే ఎలా ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ గానే మన బాడీని క్లీన్ చేసే ప్రాసెసే ఈ ప్యూర్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుందండి. ఎంతసేపు పెట్టుకోవాలి, ఎంతసేపటికి తీసేసేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఏముండదు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 52 minutes, 46, 52, 55, 45, 46, 55 అన్నట్టు డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది.
ఆ టైం అంతా మీరు పెట్టుకున్న తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా సుధాకర్ గారు చెప్పినట్టు వారి ఎక్స్పీరియన్స్ లో ఐ హార్మోనీ ప్రోగ్రామ్ ప్లస్ నర్వ్ హార్మోనీ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా చెప్పారు కదండి వారు. ఆ 2 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను, అవి ఇక్కడ ఉన్నాయండి. సో ఐ హార్మోనీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఐ మీద, నర్వ్ హార్మోనీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఐకి బ్రెయిన్ కి మధ్య ఉండే కనెక్టింగ్ నర్వ్, ఆప్టిక్ నర్వ్ అంటాం. సో ఆ నర్వ్ మీద పనిచేస్తుంది. అండ్ ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అని 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ 2 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య అమ్మాయిల్లో, ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్, పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళకి. అలానే ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ మెనోపాజ్ లో సంబంధించిన సమస్యలు. మెనోపాజ్ సంబంధించింది ఏంటంటే పీరియడ్స్ ఆగిపోయడంలో, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ కావడం, మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, కొలెస్ట్రాల్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. వాటన్నిటి నుంచి తప్పించుకునే ప్రోగ్రామ్ అండి ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అండి. ఇందులో మనకి వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఫుడ్ ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ, సైటికా నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో గ్యాస్ట్రిక్ ప్రోగ్రామ్. గ్యాస్ అనేది ఈ రోజు కామన్ అయిపోయిందండి. మనం పొద్దున్న ఒక టాబ్లెట్, దానికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్ ఉంది. ప్రోస్టేట్, ఇది మగవాళ్ళలో ఒక ఏజ్ దాటిన తర్వాత, 40+ దాటిన తర్వాత ఈ రోజు ప్రోస్టేట్ అనే గ్రంథి వాపు రావడం, తద్వారా యూరిన్ ఇంటాలరెన్స్, యూరిన్ ఆగిపోవడం, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, తర్వాత ప్రోస్టేట్ ని ఆపరేషన్ చేయడం, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి వెళ్ళడం, ఇవన్నిటిని ప్రివెంట్ చేసుకోవడానికి వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి ప్రోస్టేట్ హార్మోన్. అలానే థైరాయిడ్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి థైరాయిడ్ కామన్ అయిపోయింది. సో అలాంటి థైరాయిడ్ ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి వండర్ఫుల్ థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఫిజికల్ లెవెల్ కాకుండా మెంటల్ లెవెల్, అంటే శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా మన బాడీ సెల్స్ ఒత్తిడికి గురవుతాయి. మరి మానసిక ఒత్తిడికి గురైన సెల్స్ ని మన మానసికంగా కవర్ చేయడానికి సైకలాజికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దాంట్లో ఇమోషనల్ వెల్ బీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఎవరో ఒక మాట అన్నారు, పడ్డాము, అప్పుడు బాధ అనిపించింది, ఏడ్చాము. మళ్ళా ఎప్పుడు గుర్తు చేసుకున్నా, ఆ మనిషిని ఎప్పుడు వచ్చి గుర్తు చేసుకున్నా మనకు బాధ అయ్యడం, ఏడవడం, కొంతమందికి అలా అలవాటు ఇమోషనల్ వీక్ అయిపోతారు. అలానే కంటైన్మెంట్ సిస్టమ్, ఈ 2 ప్రోగ్రామ్స్ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అండి. స్మోకింగ్ అలవాటు అయిపోయింది, డ్రింకింగ్ అలవాటు అయిపోతుంది, స్మోకింగ్ అలవాటు అయిపోయింది, అలానే ఆ టీ అలవాటు అయిపోయింది, ఏ అలవాటునైనా మానిపించే ప్రోగ్రామ్స్. సో మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ రోజు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ రాబోయే రోజుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కామన్ అయిపోతున్నాయి, కిడ్నీ స్టోన్స్ కామన్ అయిపోతున్నాయి. ఏం లేదండి, మన ఫుడ్ లో ఉండే అలర్టరేషన్, రకరకాల కెమికల్స్ కలపడం వల్ల అవన్నీ లోపలికి వెళ్ళడం, అది బాడీ డైజెస్ట్ చేసుకోలేక వాటిని స్టోన్స్ కింద ఫామ్ చేయడం. కిడ్నీ స్టోన్స్ కామన్, గాల్ బ్లాడర్ స్టోన్ ఈ రోజు కామన్ అయిపోతున్నాయి. వాటిని ఆపరేషన్ లేకుండా గాల్ బ్లాడర్ ని రికవర్ చేసుకోవడానికి, కిడ్నీస్ ని రికవర్ చేయడానికి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, డయాబెటీస్ అనేది ఈ రోజు మనందరికి తెలుసు. ఇండియా అనేది క్యాపిటల్ కాబోతుంది ప్రపంచంలోనే. సో అలాంటి షుగర్ వ్యాధికి, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అండి. అలానే వెరికోస్ వెయిన్స్ కి సర్క్యులేషన్ ప్రోగ్రామ్ అండి, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి చక్రాస్ అండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడై చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర అండ్ సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టుగా ఫిజికల్, మెంటల్ లెవెల్లో కాకుండా స్పిరిచువల్ లెవెల్లో కూడా మన బాడీకి సపోర్ట్ ఇస్తుందండి ఈ డివైస్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో అది కూడా యాడ్ అవుతుందండి. ఫిజికల్ లెవెల్ అంటే మానసిక ఆరోగ్యం, శరీరంలో ఎట్లయితే మానసిక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం మన బాడీకి ఎట్లుంటుందో, శారీరక ఆరోగ్యం సెల్కి ఉంటుంది. మానసిక ఆరోగ్యం మన బాడీకి ఎట్లుందో, మానసిక ఆరోగ్యం ప్రతి సెల్కి ఉంటుంది. అలానే
స్పిరిచువాలిటీ, సోషల్ ఫిట్నెస్ అంటాం మేము. స్పిరిచువల్ ఫిట్నెస్ ఎట్లయితే మన బాడీకి అవసరమో, పూజా పునస్కారాలు, చాంటింగ్స్, ప్రేయర్స్ ఇవన్నీ మన బాడీని ఎట్లా సమతుల్యంగా మెయింటైన్ చేస్తాయో, అదే మన సెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ చక్రా ప్రోగ్రామ్స్ మన లైఫ్ లో హ్యాపెనింగ్స్ గురించి. ఎవరికైతే ఈ మెడిటేటర్స్ ఉంటారో, మెడిటేషన్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మీకు అర్థమైనా అర్థం కాకుండా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ప్రోగ్రామ్స్ మాత్రం పెట్టుకోండి. మీ లైఫ్ లో హ్యాపెనింగ్స్ ఏందో మీకే అర్థమైపోతాయండి. ఏ చక్ర వల్ల ఏం జరుగుతుందని మీ బాడీ మీకు చెప్తుంది, మీ లైఫ్ మీకు చెప్తుంది. అలాంటి వండర్ఫుల్ చక్ర ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లెర్నింగ్, ఈరోజు మనందరి పెద్ద సమస్య ఏంటంటే పిల్లల్లో. ఏం సమస్య అండి? పిల్లల సమస్య. ప్రతి ఇంట్లో ఉండే పెద్ద సమస్య ఏంటో తెలుసా అండి? పిల్లల సమస్య. మొబైల్కి అలవాటు పడిపోయారు, ల్యాప్టాప్కి అలవాటు పడిపోయారు, గేమ్స్కి అలవాటు పడారు, టీవీకి అలవాటు పడ్డారు. నాకు మొన్న గోవా నుంచి ఒక ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్ లో స్వామినారాయణ గురుకుల్ పాఠశాల జాయిన్ చేసుకోవడానికి తీసుకొచ్చారండి మా క్లయింట్స్ వాళ్ళు. నేను అడిగాను, గోవా నుంచి హైదరాబాద్కి ఎందుకు తెచ్చారండి అంటే, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మొబైల్ తప్ప ఇంకేం చూడట్లేదు అంటండి. కంటిన్యూగా మొబైల్కి అలవాటు పడిపోయి మొత్తం అసలు మార్క్స్ అన్ని జీరో అయిపోయి, చదువు మొత్తం జీరో అయిపోయింది. ఇంకా వాళ్ళని కొట్టడం, తనడం అన్ని అయిపోయినాయంట. ఇంకా అలసిపోయి 9వ తరగతి పిల్లల్ని గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్తే మొబైల్ అనేది ఇవ్వరంట. మొబైల్ ఇవ్వరు, ల్యాప్టాప్ చూడడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ స్కూల్ ఎంచుకున్నారంట. మరి కెరియర్ జీవితాలు పాడైతున్నాయి కానీ. ఆ, ప్రపంచంలో అత్యంత డేంజరస్ అలవాటు ఏది కాబోతుందో తెలుసా అండి? మొబైల్ అలవాటు. మొబైల్ అలవాటు వల్ల పిల్లల చదువులే కదండి, పెద్దవాళ్ళ రిలేషన్షిప్ కూడా జీరో అవుతుంది. ఈ రోజు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా మొదలు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇంట్లో భార్యాభర్తలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారండి, ఎవరికి వాడు వాళ్ళ మొబైల్లో బిజీ. ఒకరు బాగున్నావా, బాగలేవా, తిన్నావా లేదా, అసలు ఒకరికొకరు ఇంటరాక్షన్ అనేది పోవడం వలన పోను పోను గ్యాప్ పెరిగిపోయి, ఏ చిన్న సమస్య, ఏ చిన్న తప్పు వచ్చినా ఒకరికొకరు తట్టుకోలేక ఒకరినొకరు మాటలు అనుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకు వెళ్ళిపోయే పరిస్థితి మొబైల్ తీసుకురాబోతుంది. ఇది గుర్తుంచుకోండి. సో అలాంటి మొబైల్ మాన్పించే ప్రోగ్రామ్ ఉంది, పిల్లల్ని అలా మాన్పించే చదివించే ప్రోగ్రామ్ కూడా ఉంది. లర్నింగ్, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. కుదురుగా చదువుకోకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివి స్ట్రెస్ ఫీల్ అయితే స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టండి. చదివింది అసలు గుర్తుకు లేకపోతే మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. ఎగ్జామ్కి వెళ్ళి భయానికి రాయకపోతే ఎగ్జామ్ ప్రోగ్రామ్ పెట్టండి. చదువుతూ స్ట్రెస్ ఫీల్ అయితే స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఒకటే లాజిక్ చెప్పగలుగుతా, మీ పిల్లలకు సైకిల్, మోటార్లు, కార్లు కొనిస్తారో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఖచ్చితంగా ఈ డివైజ్ లో లర్నింగ్ పేజ్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. చదువు సబ్జెక్టులో గొప్పతనం కాదండి, బ్రెయిన్ గొప్పతనం. సబ్జెక్ట్ ని టాప్ చేయకండి, బ్రెయిన్ ని టాప్ చేయండి. టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ కరికులం, కానీ మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు చెప్పండి? అందుకే లర్నింగ్ పేజ్ పెట్టండి. అసలు మన చదువు మీద ఇంట్రెస్ట్ తీసుకురండి. అది బ్రెయిన్ పవర్, నాట్ సబ్జెక్ట్ పవర్. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ పేజ్ అండి. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ మేనేజ్మెంట్. ఈ రోజు వెయిట్ తగ్గడానికి ఎన్ని కుస్తీలు వాడాలో పడుతున్నామండి. ఒకసారి వెయిట్ ప్రోగ్రామ్ కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ మన దగ్గర వెయిట్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకింగ్ ప్రోగ్రామ్స్ అండి. ఇది మనకి ఇప్పుడు ఉన్న కొత్త వెర్షన్స్ లో లోకల్ స్టిమ్యులేషన్ అనే పేజ్ ఉంటుంది. ఆ పేజ్ ఈ పేజ్ సేమ్ అండి. ఇందులో మనకు వచ్చేసి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. సో బేసిక్ గా పెయిన్ అనేది లేని ఇల్లు లేదండి. నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్ తో ప్రతి ఒక్కరు మనం సఫర్ అవుతున్నాం. సో అలాంటి పెయిన్స్ కి క్రానిక్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది, బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది, టీత్ కి టీత్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది, జాయింట్ కి జాయింట్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది. మైగ్రేన్, ఇదో పెద్ద సమస్య అండి. మైగ్రేన్ కి మందులు వాడి వాడి కిడ్నీలు పోగొట్టిన వాళ్ళు ఉన్నారండి నా దగ్గర. సో అలాంటి మైగ్రేన్ కి ఎవరైనా చొంపు గురించి బిందె పోగినట్టినట్టు, సో అలాంటి తప్పు పని చేయకండి. మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉంది. అలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో వచ్చేసి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 236 ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి నేను సమ్మరీ అంటే ఓవరాల్ గ్రిస్ప్ అనేది అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ ఉందండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ,
mental, sleeping, geopathy, subtle, and planets. సో ఎలక్ట్రో సెన్సిటివిటీ రేడియేషన్ లో ఎవరైతే ఉంటారో ఈ వైఫై రూటర్స్ వీటి రేడియేషన్ మొబైల్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా ల్యాప్టాప్ వాడేవాళ్ళు స్క్రీన్ కంటిన్యూగా ఉండేవాళ్ళు ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ వాడి తద్వారా వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ ని నలిపై చేసుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో. పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఏ మందులు ఇస్తే పాజిటివ్ థాట్స్ గా మారుతారండి? ఏదో మన జీవితంలో ఎవడో మోసం చేశాడు నెగిటివ్ వెళ్ళిపోయాము అదైన తర్వాత అన్నింటినీ నెగిటివ్ గా ఆలోచించడము అలాంటి వ్యక్తులు ఎవరు వచ్చినా మన లైఫ్ లో నెగిటివ్ గా ఫీల్ అవ్వడం ఇవన్నీ మనం చేస్తుంటాం. అది స్వభావం. సో ఆ నెగిటివిటీని పోగొట్టి మనని మళ్ళీ పాజిటివ్ మార్చడానికి పాజిటివ్ ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెస్ ఎప్పుడైనా చెప్పాను ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. ఇది నన్ను అడిగితే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇది తేడా లేకుండా భారతదేశంలో ఎంతమంది ఉంటే అంతమంది స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే స్ట్రెస్ లేని వాళ్ళు నాకు తెలిసి భూమి మీద లేరు. మరి ఆ స్ట్రెస్ తో మన హెల్త్ ఇష్యూ పాడు తెచ్చుకొని షుగర్లు థైరాయిడ్లు ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకొని లైఫ్ టైం సఫర్ అయ్యే కన్నా స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని స్ట్రెస్ కవర్ చేసుకుంటే అయిపోతుంది సైకలాజికల్ లెవెల్. క్లియర్? నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ సిస్టమిక్ అండ్ స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బ్యూటిఫికేషన్ అండి స్కిన్ సంబంధించిన ర్యాషెస్, పింపుల్స్, పిగ్మెంటేషన్, సోరియాసిస్ కూడా వాళ్ళు ట్రై చేసి చూడండి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ 3 అండి. ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వాత పిత్త కఫ మీరు ఎండొచ్చు. వాత వాళ్ళు ఉన్న బాడీకి వాత ప్రోగ్రామ్ ఉంది, కఫం వాళ్ళకి స్లమ్ ఉన్న వాళ్ళకి కఫ ప్రోగ్రామ్ ఉంది, పైత్యం అసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకు పైత్య ప్రోగ్రామ్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 72 డిజిటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ మన బాడీ యొక్క డెఫిషియన్సీని కవర్ చేయడానికి అండి. డెఫిషియన్సీ అంటే ఇప్పుడు చెప్పాం కదా డిఫెక్ట్ రావడానికి మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కావడానికి డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ అన్నాను, హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల బ్లడ్ తగ్గడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్, కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ. అంటే ఈ డివైస్ బాడీ పెట్టుకుంటే బి12 ఏమి ఇవ్వదండి, మన ఆహారంలోంచి వచ్చే బి12 ని మన బాడీ సెల్స్ అందిస్తుంది. చెప్పాను కదా మనకి గుర్తుంది అనుకుంటా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. సో ఆ విధంగా మనకి ఏ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించి ప్రోగ్రామ్ పెట్టుకొని తద్వారా ఆ డెఫిషియన్సీని మన ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకుంటాం ఈ డివైస్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డివైస్, దాని పేరు మ్యాగ్ హీలీ అని అంటామండి. ఈ మ్యాగ్ హీలీ అనేది మన స్మాల్ చిన్న డివైస్ అనేది హీలీ అంటాము. ఈ మ్యాగ్ హీలీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, డిఫరెంట్ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఇన్ డీటెయిల్ గా డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మన దగ్గర 2 డివైస్లు ఉన్నాయండి, హీలీ అండ్ మ్యాగీలీ. హీలీ అంటేనేమో ఇప్పుడాక మనం అప్పటి నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాయి ఈ చిన్ని డివైస్. మ్యాగీలీ అనేది కొంచెం దీనికన్నా పెద్దగా ఉంటుంది, సాఫర్ లాగా రౌండ్ గా ఉంటుంది. ఈ మ్యాగీలీకి హీలీకి డిఫరెన్స్ ఏంటంటే హీలీ అనేది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తే మ్యాగీలీ అనేది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ విత్ మ్యాగ్నెటో థెరపీ, 3 కలుస్తాయండి. ఇక్కడేమో 2 ఉంటాయి థెరపీలో, అక్కడ మూడోది కూడా యాడ్ అయింది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది. తద్వారా వచ్చిన బెనిఫిట్ ఏంటయ్యా అంటే ఆ డివైస్ ని మన బాడీ మీద డైరెక్ట్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ డివైస్ ద్వారా వచ్చే ఎనర్జీని వాటర్ కి పెట్టి వాటర్ ని ఛార్జ్ చేసుకొని తద్వారా ఆ వాటర్ తాగి మనము మన హెల్త్ ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఎనర్జైజ్ చేసుకోవచ్చు వాటర్ ని. అలానే అట్మాస్ఫియర్ 3 మీటర్ రేడియస్ లో ఎంతమంది ఉంటే అంతమంది పైన ఇది మ్యాగ్నిఫై చేస్తుంది ఎనర్జీస్ ని. కాబట్టి దానికి 3 మీటర్ల రేడియస్ లో కూర్చొని మన బాడీని ఎనర్జైజ్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే 3 రకాలుగా ఈ మ్యాగీని వాడుకోవచ్చు అండి. ఒకటి డైరెక్ట్ గా బాడీ కనెక్ట్ చేసి, రెండోది వాటర్ ఛార్జ్ చేసి, మూడోది అట్మాస్ఫియర్ ని ఛార్జ్ చేసి కూడా మన ఈ డివైస్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. అది ఈ మ్యాగీ యొక్క గొప్పతనం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జూన్ మంత్ లో మన ప్రైజింగ్స్ అండి. ఒక్కొక్క వర్షన్ కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి బేసిక్ ఎసెన్షియల్ వచ్చేసి ఇక్కడ బేసిక్ గా Sorry. సారీ హరీష్, ఇక్కడ ఇప్పటిదాకా హరీష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు మీ బేసిక్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ వరకు ఒక 6 రకాల వేరియంట్స్ ఉంటాయండి. ఏ వేరియంట్ అని మీరు కొనుక్కోండి, డివైస్ మాత్రం సేమ్ ఉంటుందండి. కానీ ప్రతి వేరియంట్ కి
ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ, రకరకాల హెల్త్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎట్లా ప్రోగ్రామ్స్ పెరుగుతుంటే దాని రేట్ పెరుగుతూ ఉంటుందండి. 4 ప్రోగ్రాంలు ఉంటే బేసిక్ రేటు, 236 ప్రోగ్రామ్ ఉంటే హయ్యర్ రేటు. ఏ ఏ ప్రోగ్రామ్ తీసుకున్న డివైస్ మాత్రం సేమే ఉంటుంది. ఎస్ హరీష్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎసెన్షియల్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. గోల్డ్ వచ్చేసి 43,560 రూపీస్ అండ్ హాలిస్టిక్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రెజనెంట్ ప్లస్ ప్రొఫెషనల్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఈ మంత్లో మనకి 30% ఆఫర్ ఇస్తున్నారండి. అంటే ఎంఆర్పి పైన మనకి 30% డిస్కౌంట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ రెజనెన్స్ అనేది ఎంఆర్పి 1,30,065 రూపీస్ అయితే మనకి 30% డిస్కౌంట్ పోగా మనకి 91,185 రూపీస్కి వస్తుందండి. ఈ రెజనెన్స్ ప్లస్ అయితే ఏదైతే ఉందో ఇది ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. దీనిపైన 30% డిస్కౌంట్ పోగా మనకి వచ్చే ప్రైస్ వచ్చేసి 1,52,030 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో ఈ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫెషనల్ ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. అది 30% ఆఫర్ పోయిన తర్వాత మనకి 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ రెజనెన్స్ అనే దానికి అడిషనల్ యాడ్ ఆన్స్ అటాచ్మెంట్ ఇచ్చారండి. 30% డిస్కౌంట్ కాకుండా దీనికి మనకి బ్యాక్ సైడ్ ఇందాక మనం మాట్లాడుకున్న హీలీ కాయిల్ అనేది ఏదైతే ఉందో ఆ కాయిల్ అనేది కూడా మనకి ఇక్కడ గిఫ్ట్గా ఇస్తున్నారు. దాంతోపాటు మనకి హీలీ ఎలిమెంట్స్ అని ఉన్నాయండి. డే, మార్నింగ్ అండ్ నైట్ అనే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా రెజనెన్స్ ప్లస్కి కూడా ఈ కాయిల్ ఏదైతే ఉందో 19,435 అనమాట దాని ఎంఆర్పి. అది కూడా మనకి ఫ్రీగా యాడ్ ఆన్గా ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు మనకి మెడలో వేసుకోవడానికి ఒక కేస్ అనమాట. అంటే మనం ఈ హీలి భద్రంగా పెట్టుకోవడానికి ఒక మంచి మెడలో వేసుకోవడానికి కేస్ అనమాట. ఆ కేస్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి హీలీ ఎలిమెంట్స్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా హీలీ ప్రొఫెషనల్ తీసుకుని ఉంటే దీనికి 30% ఆఫర్ కాకుండా మనకి అడిషనల్ అటాచ్మెంట్ ప్రకారంగా ఈ యొక్క కాయిల్, కేస్, ఎలిమెంట్స్ అండ్ ఇంకా మన ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక అద్భుతమైన హీలీ ట్రావెల్ కేస్ అని అంటే ఒక బాక్స్ లాంటిది లేకపోతే ఒక బ్యాగ్ లాంటిది చిన్ని మినీ బ్యాగ్ లాంటిది కూడా మనకి ఇస్తున్నారు. దాంతోపాటు మన యొక్క ఆథర్ రాసిన 25 బుక్స్లో ఒక బుక్ అనేది ఫ్రీగా గిఫ్ట్గా అనేది మనకి ఇస్తున్నారండి. అయితే ఇందాక మనం మ్యాగీలీ ఏదైతే మనం చూసామో 3 మీటర్ రేడియస్లో పనిచేస్తుందని డాక్టర్ గారు చెప్పారు చూసారా, ఆ మ్యాగీలీ అనేది ఎంఆర్పి 2,91,000 అండి. ఈ 2,91,000 మ్యాగీలీ అండ్ మన యొక్క ప్రొఫెషనల్ హీలీ ప్రొఫెషనల్ అనేది 3,46,740 రూపీస్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మనం తీసుకుంటే ప్రో బండల్గా వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారండి. 40% ఆఫర్గా మనకి ఈ రెండింటిని కలిపితే మనకి దాదాపుగా 3 లక్షలు అంటే 6,40,000 చిల్లర వచ్చే ఒక వర్త్ మనకి 40% పోగా 3,83,000కి మాత్రమే వస్తుంది. దాంతోపాటు మ్యాగిలీలో మెరిడియన్ పేజ్ అని ఉంటుంది. ఆ మెరిడియన్ పేజ్ 1,91,000 దాదాపుగా 1,00,000 ఆ పేజ్ను మరి ఈ కాయిల్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. దాంతోపాటు ది అల్టిమేట్ ప్రో బండల్ అని ఉంది అండి. అందులో ఏంటి అంటే మనకి హీలీ ఆబ్సిడియన్ వర్షన్ అని ఒకటి ఉందండి. బ్లాక్ డివైస్ అంటాము దాన్ని. అది టాప్ డివైస్. అందులో మనకి దాదాపుగా అన్ని ప్రోగ్రామ్స్, అప్డేటెడ్ ప్రోగ్రామ్స్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా వస్తాయి. అది దాదాపుగా 4 lakhs వర్త్. ఆ 4 lakhs వర్త్ డివైస్ మన మ్యాగిలీ 2,91,000ది. ఈ రెండు కలిపి మనకి ఓన్లీ 5,05,000కి మాత్రమే వస్తుంది, ఇంక్లూడింగ్ ఈ మెరిడియన్ మోడల్ కూడా అండి మ్యాగిలీలో. ఇవి ఈ యొక్క జూన్ అద్భుతమైన ఆఫర్స్ అండ్ గిఫ్ట్స్ అండ్ వోచర్స్ అండి. యా, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ గారు ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ హరీష్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదండి, హరీష్ గారు మొత్తం జూన్ మంత్ ఆఫర్స్ కూడా మనకి చెప్పేశారు. సో ఫైనల్కి వచ్చేసాము. కంక్లూజన్లో ఒక 2 నిమిషాలు మీ అందరితో. సో మొదటి మాట మనం అందరం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి 8th వంటర్ అని ఎందుకు అన్నాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇది 8th వంటర్ కాదు చూస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి రెగ్యులర్గా కోల్డ్ వస్తుంది, కోల్డ్ అటాక్ అవుతా ఉంది సీజనల్గా, రెగ్యులర్ కోల్డ్తో సఫర్ అవుతున్నారు. ఆయన ఏం చేశారంటే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతున్నారండి. ఏదో బాంబులు గేములు పెట్టుకొని సఫర్ అయినప్పుడల్లా కొంచెం అదో ఇదో ఆవిరి పట్టేసి క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, పోస్ట్పోన్ చేసుకుంటూ. కొన్ని రోజులకు ఆయనకు నోస్ బ్లాక్ అవడం మొదలైందండి, సైనస్ కింద మారింది. అది కొంచెం ప్రమోషన్ తీసుకుందండి, కోల్డ్ ప్రమోషన్ తీసుకొని సైనస్ కింద మారింది. అప్పుడు ఏమైందంటే నోస్ బ్లాక్ అయిపోవడం, డస్ట్ కోల్డ్. అప్పుడు కూడా ఇంకా ఆయన ఇనిషియేట్ తీసుకోలేదు అనుకుందాం కొంతసేపటి. అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త ఇంకొంచెం ప్రమోషన్ తీసుకొని బ్రాంకటిస్ కింద మారుతుంది.
సైనసైటిస్ కాస్త బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అంటే ఏంటి? డస్ట్ కోల్డ్ పడకపోవడం, పర్ఫ్యూమ్స్ పడకపోవడం, హార్డ్ స్మెల్స్ వస్తే తుమ్ములు, ప్లమ్, కోల్డ్ అటాక్ కావడం, తుమ్ములు రావడం, ఇవన్నీ మొదలవుతాయి. అప్పుడు కూడా సాల్వ్ చేయలేదండి. ఇంకా మళ్ళీ డిసీజ్ ఇంకో ప్రమోషన్ తీసుకున్నాడు. ఆస్తమా కింద మారింది, బ్రీతింగ్ ఆడకపోవడం. సార్ మీ స్పీచ్ అనేది స్ట్రక్ అయింది. రూమ్ లో సఫికేషన్ లేవడం. ఫైనల్ గా ఇంకా అప్పుడు కూడా సాల్వ్ చేయలేదండి. నెక్స్ట్ ఏమవుతుందండి? ఆక్సిజన్ పెట్టుకోవాలి. హలో, యా ఇప్పుడు ఓకే క్లియర్. ప్లీజ్. సో ఆక్సిజన్ పెట్టుకున్నారండి. ఆక్సిజన్ స్టేజ్ లో కూడా సాల్వ్ చేయలేదండి. ఏమవుతుందండి? వెంటిలేటర్ తర్వాత నెక్స్ట్ ఏంటండి? అందరూ. సో స్టార్ట్ అయింది ఎక్కడ? ఫస్ట్ వెంటిలేటర్ వచ్చిందా, ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అయింది? ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అయింది, రెగ్యులర్ కోల్డ్. భూమి మీద యాక్సిడెంట్ తప్పితే మన బాడీ అనేది ఎవరిని డ్యామేజ్ చేయదు, మనం బాడీని డ్యామేజ్ చేస్తాం. చాలా మంది ఏమంటారంటే నాకు షుగర్ వచ్చింది అంటారు, షుగర్ రాలేదు, షుగర్ తెచ్చుకున్నారు. బీపీ వచ్చింది అంటారు, బీపీ రాలేదు, బీపీ తెచ్చుకున్నారు. మనం ఏమనుకుంటామంటే ఎవరో ఇచ్చిర్రు అంటారు కాబట్టి మనం సేఫ్ అండి. ఆ వర్డ్ లోనే తప్పు ఉందండి. 100% అది రాంగ్, తప్పు. మనం తెచ్చుకుంటున్నాం, మనం పాడు చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన బాడీని డ్యామేజ్ చేస్తామండి. చేసి 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 పడి 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 అది భరించి 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 ఓ రోజు తిరగబడుతుందండి మన బాడీ. ఆ తిరగబడ్డ తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఒకసారి తిరగబడ్డ తర్వాత రిటర్న్ లేదండి, ఫైనల్ తీసుకెళ్తారు, గ్యారంటీ, ఛాలెంజ్. కానీ భూమి మీద మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి మళ్ళా మన ఆరోగ్యాన్ని మన చేతిలో పట్టే ఏకైక అద్భుతమే ఈ ఇలి. అందుంచే ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. అందుంచే దీన్ని ఎయిట్ వాటర్ అన్నాం. ఇంట్లో పెట్టుకోండి. గ్యాస్ వస్తుంది, గ్యాస్ స్టేజ్ లోనే జీరో చేయండి. కోల్డ్ వచ్చింది, కోల్డ్ స్టేజ్ లోనే జీరో చేసేయండి. ఎలర్జీ వచ్చింది, ఎలర్జీ స్టేజ్ లో జీరో చేసేయండి. స్కిన్ దురదలు వస్తున్నాయి, వెంబడే స్కిన్ ప్రోగ్రామ్ పెట్టేసేయండి. నిద్ర పడతలేదు, స్లీప్ ప్రోగ్రామ్ పెట్టేయండి. మోషన్ ఫ్రీ అయితే లేదు, లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టండి. పిల్లలు చదువుకుంటలేదు, రన్నింగ్ పెట్టండి. యూరిన్ ఫ్రీగా లేదు, యూరిన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఏది బిగిన్ కాగానే వెంబడే కరెక్ట్ చేయండి, అసలు ముందు పోనీయకండి. దాన్ని ఆరోగ్యం అంటారు, దాన్ని మహాభాగ్యం అంటాం. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అయ్యా, రోగం వచ్చిన తర్వాత వద్దు, రోగం రాకుండా కాపాడుకుందాము. ఆ అద్భుతమే ఈ హీలి అద్భుతం. అంతా బాగుంది డాక్టర్ గారు, మరి డబ్బుల పరిస్థితి ఏందండి? మరి అది కూడా మాట్లాడుకున్నాం కానీ, డబ్బుల పరిస్థితి అంటే ఒకటే చెప్పగలుగుతాను. ఒక వ్యక్తి ఒక అనారోగ్య సమస్యకు జీవిత కాలంలో ఎంత ఖర్చు పెడతారో చూస్తే, మరి ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి జీవితాంతరము తరతరాలు అందరం వాడుకోవడానికి ఇన్ని హెల్త్ ఇష్యూస్ కి ఎంత పెట్టొచ్చు అంటే ఎంతైనా పెట్టొచ్చు. దాంతో కంపేర్ చేస్తే మాత్రం, కాకపోతే మనకి ఇన్స్టాల్మెంట్ గా ఎంతైనా పెడతాం, ఒకేసారి పెట్టాలంటే అమ్మో అబ్బో అంటాం. మరి ఆప్షన్ అయితే లేదు. నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ బట్టి మరి వాళ్ళ బ్యాకప్, బ్యాక్ సపోర్ట్, జర్మనీ నుంచి టెక్నాలజీ, మరి వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దానికి ఉంది, దానివల్ల దాని ప్రైస్ అలా ఉంది. మీరు ఏ వర్షన్ తీసుకోవచ్చు, ఏ వర్షన్ కన్నా అప్గ్రేడ్ కావచ్చు అండి, మీ ఇష్టం. అయితే ఇంకొక విషయం ఇక్కడ యాడ్ చేసి క్లోజ్ చేస్తారండి. ఎవరైతే ఈ డివైస్ మీరు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తారో వాళ్ళు అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి రిజల్ట్ గ్యారంటీ ఏంటి? రిజల్ట్ కంపెనీ గ్యారంటీ ఇచ్చిందంటే టెన్షన్ పడకండి మీ డబ్బుల గురించి. తీరా కొన్న తర్వాత రిజల్ట్ రాకపోతే ఎవరండి అంటే, రిజల్ట్ రాకపోవడం అనేది జరగని పని అండి. దానికి కంపెనీ గ్యారంటీ ఇస్తుందండి. దాన్ని మీరు చేయాల్సిన పదాలు సింపుల్. డివైస్ ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి వస్తుంది. 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి, 14 రోజుల మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఇప్పుడు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ లో లిస్ట్ లో మీకు ఏ హెల్త్ సమస్య ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్ గా 10 days పెట్టుకోండి. డివైస్ వచ్చిన తర్వాత 10 days లో మీ బాడీ చెప్తుంది ఇది నిజంగా డివైస్ పనిచేస్తుందా లేదని. ఈ 10 days లో మీకు రిలీఫ్ అనిపిస్తే 14 days కూడా ఆగకండి. ఏమైనా తేడా వచ్చి రిలీఫ్ అయింది అనుకోండి, డివైస్ కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోండి. ఏ తేడా రాకపోతే డివైస్ ప్యాక్ చేసి మళ్ళీ కొరియర్ చేసేయండి కంపెనీకి, మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంకేం కావాలండి? టెస్ట్ ట్రయల్ కూడా ఇస్తున్నారు. మీరు బయట కారులో, బండ్లో ఎట్లా అయితే మీరు కొనుక్కునే ముందు వాడి పెట్టేస్తారో కొత్త డివైస్ పంపిస్తారండి. వాడి మీకు నచ్చకపోతే రిటర్న్ చేసినా మీ డబ్బులు మీకు వస్తాయి. కాకపోతే 14 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. మీ రిజల్ట్ కూడా గ్యారెంటీ వచ్చేసింది. నిజంగా ఇలాంటి డివైస్ తో రిజల్ట్ వస్తున్నాయి, ఎటువంటి మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే ఇంక అంతకన్నా అదృష్టం ఏముందండి? వద్దనుకునే వాళ్ళు ఎవరు, కాదనుకుంటే ఎట్లా? ఒకసారి ఆలోచించండి. అండ్ ఫైనల్ గా ఎవరైతే మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారో జూన్ మంత్ లో 100% చాలా అద్భుతమైన అవకాశం ఉంది, వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేయకండి. ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లు, చాలా మంది గూగుల్లో సెర్చ్ చేసి ఇంకేమైనా తక్కువ దొరుకుతాయని, మనం వాషింగ్ మిషన్ కొనాలంటే షోరూమ్కి వెళ్ళి చూసి మళ్ళీ గూగుల్లో కొడతాం.
ఇక్కడ కూడా అదే తప్పు పని చేస్తున్నారు చాలా మంది. ప్రైవేట్ వెబ్సైట్లు హీలీ అనే బొమ్మ పెట్టేసి మీకు రకరకాల ఆఫర్లు ఇస్తుంటారు. దయచేసి వాటిని క్లిక్ చేయకండి. కంపెనీకి రోజుకు 2-3 కంప్లైంట్లు, మేము ఆ వెబ్సైట్ క్లిక్ చేసామండి, మా డబ్బులు పోయాయి, మా అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. దాంట్లో మీరు ప్రైవేట్ వెబ్సైట్లలో క్లిక్ కొట్టి, ఎందుకంటే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు చాలా అయిపోయాయి, జాగ్రత్త. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో పేమెంట్ చేస్తేనే కంపెనీకి మీకు డివైస్ కి గ్యారంటీ. ప్రైవేట్ వెబ్సైట్లలో మీరు ఆర్డర్ పెట్టడానికి మీరు క్లిక్ కొట్టి మీ డబ్బులు పోగొట్టుకుంటే మాకు కంపెనీకి సంబంధం లేదు. మరి కంపెనీ వెబ్సైట్ అఫీషియల్ లింక్ ఎట్లా వస్తుందంటే, ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళని ఫోన్ చేసి అడగండి, వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తుంది, డైరెక్ట్ వెబ్సైట్ లో ఎక్కడ సేల్ చేయదు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి, జర్మన్ బేస్ కాబట్టి మీరు లింక్ ద్వారా మాత్రమే ఆర్డర్ పెట్టండి. ఆ లింక్ మిమ్మల్ని అడిగిన వాళ్ళని అడిగితే మీకు ప్రొవైడ్ చేస్తారు. లింక్ క్లిక్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి, కీలీ ఇంటికి తెచ్చుకోండి. సంవత్సరానికి తెచ్చుకుంటారా, 2 సంవత్సరాలు తెచ్చుకుంటారా, 5 సంవత్సరాలు తెచ్చుకుంటారా, 10 సంవత్సరాలు తెచ్చుకుంటారా, అది మీ ఇష్టం. ఎన్ని సంవత్సరాలు తెచ్చుకున్నా ఫస్ట్ తెచ్చుకునే వ్యక్తికి లాస్ట్ తెచ్చుకునే వ్యక్తికి తేడా ఏంటి అంటే, ఈ లాస్ అయ్యే ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత మీ ఇంటికి వచ్చిన అనుకోండి, 10 ఇయర్స్ లాస్. 1 ఇయర్ తర్వాత తెచ్చుకుంటే 1 ఇయర్ లాస్. రేపే తెచ్చుకుంటే ఇమీడియట్ స్టార్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గురువారం రోజు మేము డీటెయిల్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ సెషన్ లో గురువారంలో మీరు కనెక్ట్ అవ్వండి, మీ ఇంకా డీటెయిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలానే నెక్స్ట్ శనివారం మళ్ళీ మనం అందరం కలుద్దాం. వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ లో ఎవరైనా ఇలాంటి సఫరింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ లింక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఈ అద్భుతాన్ని పరిచయం చేసి వాళ్ళ లైఫ్ లో ఒక ఆరోగ్యాన్ని నింపుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ, హరీష్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్. Thank you, sir. Thank you very much for your wonderful time and wonderful knowledge sharing with us. ఇప్పటి వరకు ఇక్కడ ఎంతమంది ఉన్నారో లాస్ట్ వరకు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మనతో అద్భుతమైన తన హీలీ హీలీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న మన సుధాకర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ, మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రతి సాటర్డే అండ్ గురువారాలు మనకి థర్స్డే రోజు మనకి జూమ్ మీటింగ్స్ ఉన్నాయండి. అందరూ అక్కడ అటెండ్ అవుతారు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్.